ఇక మొదలు పెడదామా? స్టార్ట్ అండి. ప్లే చేస్తున్నా. పాయింట్ బై పాయింట్ అంతే, మధ్యలో ఆపను. ఒక్కొక్క పాయింట్. పాయింట్ టు పాయింట్. వీళ్ళ అజ్ఞానము, పైత్యము, వీళ్ళ కంఠశోష కాదు, ఏదైనా ఇంకేమైనా ఉంటాయి ఆ మాటలు కూడా ప్లే చేస్తున్నా. ఎట్లాగంటే భారతదేశ సనాతనం అంటే భర్తతో పాటు భార్యను కూడా సజీవ దహనం చేసేవాళ్ళు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. అంతే, ఫస్ట్ పాయింట్ అండి. సనాతన ధర్మం అంటే భర్తతో పాటు భార్యను కూడా తగలెట్టేసేవాళ్ళు. మరి వీళ్ళ పూర్వీకులు ఎంతమంది తగలెట్టారు వీడు చెప్పాలి నెంబర్. కాదు, ఎంతమంది మీ నాయనమ్మలు మీ అమ్మలు వాళ్ళంబడి మీ తాతలు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే తాత చచ్చిపోతే అమ్మమ్మను నాయనమ్మను కూడా బొందలగడ్డల సంపడదంగా. మరి ఎంతమంది చచ్చిపోయారో చెప్పురా శివ. నీ పేరు శివ అని చెప్పినావు కదా. అది కాదు కాదండి. ఇది నిజమా కదా పక్కన పెడితే, అట్లీస్ట్ వాళ్ళని భర్తతో తగలబెట్టారు. అసలు భర్త గిర్తలే సంబంధం లేని ఆడవాళ్ళు ఎంతమంది నీళ్లు తగలబెట్టారు అడగండి ఒకసారి మీరు. సంబంధం లేని ఆడవాళ్ళు ఎంతమంది తగలబెట్టారు? విచ్ హంటింగ్ పేరుతోటి, సోదిగత్తుల పేరుతోటి ఎంతమంది, ఎన్ని కోట్ల మందిని చంపారు, ఎన్ని లక్షల మందిని చంపారు, ఎందుకు చంపారు? పనుడు సమాధానం చెప్తారండి అమ్మాయి గారు. నాకు బూతులు వస్తాయి సార్, నేను బూతులు ఇవాళ వాడదలుచుకోలేదు. కాదండి, ఇప్పుడు వీళ్ళ వంశంలో మామూలుగా భర్త చనిపోయిన అమ్మమ్మ, నానమ్మ, ముత్తాతమ్మ, ముత్తమ్మ. నేను అదే అడుగుతున్నా. ఈ పనోడు అంటే సర్వెంట్ అని పెట్టుకున్నాడు కదా. అరే పనోడా, నిన్ను అడుగుతున్నారా తమ్ముడు, మీ తాతలు ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోయిన ఎంబడే మీ నాయనమ్మలను, మీ అమ్మమ్మలను, లేదా మీ తాతమ్మలను ఎంతమందిని బొందలల్లా మీ తాతలు ఎంబడి చంపేసారు కాల్చి? నువ్వు చెప్పాలరా ఇది. అసలు ఇట్లా చంపుకుంటా పోతే ఇప్పటిదాకా మనం ముందుమా? వీళ్ళు ఏం మాట్లాడుతున్నావు? చర్చిలో చెప్తారండి ఇది అమ్మాయి గారు. అది ఇతను తప్పు కాదు, వీడు వెళ్తున్న చర్చిలో చెప్పారు చిన్నప్పటి నుంచి, వాడికి నేర్పించారు ఇది. సరే, వాళ్ళకే మనం 10th క్లాస్ ఫెయిల్ అయిన పాస్టర్ మొత్తం చరిత్ర అన్ని గ్రంథాలు చదివేసిన లెవెల్లో బిల్డప్ ఇస్తూ, ఇప్పుడు ఇందాక ఆయన ఎవరో దేవరాజు గారు మెసేజ్ పెట్టారు చూసారా, 8 ఏళ్ల పిల్లడు వచ్చి హనుమాన్ సైతాన్ అంటే వాడికి ఎక్కడ తెలిసిన 8 ఏళ్ళకి వాడు వెళ్ళి చర్చిలో చెప్తున్నారు అది. మళ్ళీ వీళ్ళు అంటారు మాకు అందరూ సమానమే. సమానం కాదు, మేము అందరినీ కలుపుకుంటూ పోతాం, మేము ఏ తప్పు చెప్పాం. 8 ఏళ్ల పిల్లడికి ఎవరు చెప్పాడు అంటే వాడు ఎన్ని గ్రంథాలు చదివి సైతాన్ని తెలుసుకున్నాడు? హనుమంతుడిని. అండ్ ఇంకోటండి, నేను ఆ పిల్లగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడుతున్న ఈ అబ్బాయి మనకు పాయింట్ కానే కాదండి. నేను నాకు వచ్చిన కోపాన్ని గంట సేపు బాగా ఏమంటారు దాన్ని, నాకున్న ఉగ్ర రూపాన్ని నాకు నేనే అద్దం ఎదురుగా నిలబడి అదేదో సినిమాలో చూపించుకున్న తర్వాతనే లైవ్ పెట్టిన. దట్స్ వై ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్, బికాజ్ ఒకటే రీజన్. వీళ్ళు అంటున్నారు అంటే మీరు తిడుతున్నారు, వాళ్ళు బూతులు తిడతారండి, బూతులు తిట్టే వాళ్ళ దగ్గర మేము తిట్టాం రా బాబు, తిట్టాం, బతిలాడుకుంటాం, సరేనా? సరే, మీ మైండ్ సెట్ ఎట్లా ఉందో, ఈ అబ్బాయి ఏదైతే మాట్లాడుతున్నాడో ఇది అబ్బాయి మైండ్ సెట్ కాదండి. ఇతగాడు వెళ్తున్నటువంటి చర్చిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మైండ్ సెట్ అదే. దట్ ఐ కెన్ సే. మీరు చూడండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పింది కదా, ఏంది ఒకసారి 10 సెకండ్లు వెనక్కి రండి సార్. భారతదేశ సనాతన ధర్మం అంటే అతడి గొంతులో ఎట్లాగంటే భారతదేశ సనాతన ధర్మం అంటే భర్తతో పాటు భార్యను కూడా సజీవ దహనం చేసేవాళ్ళు. పాయింట్ 1. దీనికి సమాధానం ఏంటంటే మీ నాయనమ్మలు, మీ తాతమ్మలు, మీ అమ్మమ్మలు ఎంతమంది చచ్చిపోయారు? ఇది నా క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలరా మీరంతా, చెప్పండి. ఇరువైపులో కూడా అవకాశం ఇవ్వండి. ఇరువైపులో కూడా, తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ. నీ యొక్క తండ్రి గారు గనక బతికి ఉంటే మీ తల్లి గారు కానీ, లేదా మీ తాతగారు గనక వెళ్ళిపోయి ఉంటే బతికుంటే కనుక వదిలేసేయండి. ముత్తాత గారు, ఆ ముత్తాత, తాత ఎక్కడ దాకా వెళ్తావో వీళ్ళు. ఎక్కడ దాకా వెళ్ళినా కూడా ఎంతమంది మీ అమ్మమ్మలు లేదా నానమ్మలు వీళ్ళందరూ ఎంతమంది నిప్పుల్లో దూకి చచ్చిపోయారు. ఈ మాట నువ్వు మాట్లాడావు కాబట్టి నీ ఫ్యామిలీలో చూపించు ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. నీ వంశంలో అటుగాని ఇటుగాని. రెండవది, భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. దానికి తీసేస్తారు. భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. ఇందుకే భారతదేశంలో సనాతన ధర్మం ఎప్పటి వరకు ఉందండి? 1947 వరకు ఉందా? ఒక పాయింట్. అసలు దీన్ని భారతదేశం అనే పేరు ఎప్పుడు పెట్టిరండి? వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఎప్పుడు పెట్టలేదు, మొన్న 1947 తర్వాతే వచ్చింది. నా ప్రశ్న అది కూడా కాదు. కరెక్ట్. భారతదేశంలో సనాతన ధర్మం వీళ్ళ లెక్క ప్రకారం ఎప్పటి వరకు ఉంది? 1947 వరకు ఉంది. తర్వాత రాజ్యాంగం వచ్చింది, అంతేనా? పోనీ బ్రిటిష్ వచ్చే వరకు ఉంది, బ్రిటిష్ వచ్చాక వచ్చింది. ఓకే. సో శూద్రులకు ఆస్తి హక్కు లేదు అంటే ఇప్పుడు శూద్రులు అంటే ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కాకుండా ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా సరే శూద్రులే మన వర్ణధర్మం ప్రకారం. రెడ్డోడు, వెల్మోడు, రెడ్డి,
ఇంకేదైనా కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా కులాలు. చాలా కులాలు ఉన్నాయి. కులాలకేం కొలువు ఉంది మనకు? వీళ్ళంతా శూద్రులే, అంతేనా? మాట్లాడండి అయ్యా. సార్ అది కాదు కదా. మీరు చెప్పాక కాదు అనేది ఉంది. మరి వీళ్ళ చేతిలో ఎప్పుడు భూమి గాని ఏ ఆస్తి గాని లేదా అసలు? కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, లేకపోతే కుమ్మరి, కమ్మరి వీళ్ళవరికి ఆస్తి పాస్తులు లేవా అసలు? అడక తింటున్నాం మనమంతా. పాకిస్తాన్ అవతల దాటిపోయి ఆఫ్ఘనిస్తాన్ అవతల పర్షియా బార్డర్ లో మనం కూర్చొని అడక తింటున్నాం. ఇప్పుడు ప్యానెల్లో ఎవరైతే ఇప్పుడు మనం ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కడు శూద్రుడే. మన తాతలు ముత్తాతలు మనమంతా ఆడ పర్షియా బార్డర్ అవతల ఇజ్రాయెల్ దేశం పక్కకు యెహోవా గాడు పోస్తున్న వచ్చంతా తాగినాం. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం జీడిపిలో టాప్ లో ఉన్నామని చెప్పి ఆ మధ్య మనం కొన్ని చార్ట్స్ చూపించాం. అది 2000 నుంచి 1500 వరకు లేదా 1000 సంవత్సరం వరకు. ఆ ముందు కూడా అదంతా మీ భ్రమ. కాదు కాదు, ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు చేశారండి. ఇప్పుడు ప్రొడక్ట్ తయారు చేశారంటే దాన్ని అమ్ముకుంటాడు. ఆ రాజు తినేస్తున్నాడు లేదా బ్రాహ్మణుడు తినేస్తున్నాడు మొత్తం డబ్బులన్నీ, వీళ్ళకి ఏ ఆస్తి లేకుండా. ఆస్తి హక్కే లేదు. చెప్పినట్లు చిన్న చిన్న డౌట్ అండి. భారతదేశంలో సనాతన ధర్మం ఏంటి ఉండింది ఇక్కడే, మొత్తం అంతా ఇక్కడ నుంచి ఉన్నట్టుంది. భారతదేశంలో సనాతన ధర్మం ఏంటి పిచ్చినప్పుడు పదజాలమే తేడా ఉంది. మరి ఆస్తి ఎవరి దగ్గర ఉండేది? రాజు దగ్గర ఉండేదా? మరి ఈ జనాలంతా ఏం చేసేవాళ్ళు? రాజ్యంలో ఉన్న జనాలు అందరూ పనులు కట్టేవాళ్ళు కదా. ఏమీ తెలియకపోయినా సరే చర్చిలో ఇదే చెప్తాడండి పాస్టర్ వాళ్ళకి. వారం వారం పిలిచి ఈ సోదే చెప్తారు. మన లైవ్ లో కూడా చూపించాం. ఒక పెద్ద చర్చిలో పాస్టర్ ఏం చెప్తున్నాడు, అక్కడి నుంచి నేర్చుకొచ్చి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. తర్వాత మూడోది ఏంటంటే భారతదేశ సనాతన ధర్మం అంటే ఆడ శిష్యులను గంగా నదిలో పడేసేటువంటి ఆచారం అప్పట్లో ఉండిందండి. ఇంకా అలాంటప్పుడు అసలు భారతదేశంలో ఆడపిల్లే ఉండకూడదు. ఎవరికి పెళ్లి చేసేవాళ్ళు మగాళ్ళని? అలా కాదు. మీ అమ్మగారిని పడేశారా, మీ అమ్మమ్మ గారిని పడేశారా, మీ తాతమ్మ గారు మీ వంశంలో ఎవరిని పడేశారు? ఫస్ట్ పడేసి వీడెట్ట పుట్టేవాడు కాదు, వీడెట్ట పుట్టేవాడు అసలు? ఎక్కడి నుంచి పుట్టేవాడు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే ఒక ప్రశ్న వచ్చింది. నేను ఇది మన కాపరికి ఇద్దాం అనుకుంటున్నా ఈ టాస్క్ ని. ఒక కాల్ వచ్చింది పృథ్వీ. ఐ థాట్ ఇట్ ఈస్ ఫర్ యూ బికాజ్ యు ఆర్ మోర్ బయాస్డ్ కాకుండా ఉన్నట్టుగా చెప్తావు కాబట్టి. ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి ఏమంటుందంటే, బ్రాహ్మణులు ధనార్జన చెయ్యొచ్చా, ఇది ఎక్కడైనా ఉందా అనే క్వశ్చన్ అడిగిండు. మనస్ఫూర్తిలో నేను చూసినంత వరకు అయితే వాళ్ళు చేయకూడదని ఉందండి. దానం తీసుకోవచ్చు కానీ ధనార్జన చేయకూడదని ఉంది. సో నాకు రెఫరెన్స్ కరెక్ట్ గుర్తులేదు. ఆర్జన అంటే ఏంటండి? సంపాదించడమేగా. పైసలు సంపాదించొచ్చా? బాపనోళ్ళు అంటే మన లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే బాపనోళ్ళు సంపాదించుకోవచ్చా అంటే, కొంతమంది ఉంటారు మన ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్లు, కొంతమంది బిజినెస్ మెన్స్ ఉంటారు. అట్లాంటి చేయొద్దు కదా. అది ఏ లెవెల్లో అసలు. బా నమస్కారం అండి. మీరు ఎవరైతే నాకు ఇప్పుడు ఫోన్ చేసి అడిగిర్రో మీకు పెద్ద నమస్తే. కాదండి, ఎప్పుడైతే వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టిర్రో వాళ్ళ వర్ణం మారుతుందన్న బేసిక్ సెన్స్ లేకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు మీ అందరికీ నమస్కారం. కాదు, ఇప్పుడు ఒక పండితుడు ఉన్నాడు అనుకోండి, బ్రాహ్మణ పండితుడు, రాజు మెచ్చాడు అనుకోండి, ఎకరాలు ఎకరాలు ఇచ్చేసేవాడు, దానం చేసేవాడు. అది ఆర్జించినట్టే. ఆయన పాండిత్యంతో ఆయన సంపాదించుకున్నట్టు. అది దాని కంటెక్స్ట్ చూడాలి అక్కడ మా శ్లోకంలో ఏముందో దాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ సరే, మళ్ళీ మనం టాపిక్ మారిపోతున్నాం. ఆడపిల్లలు మొత్తం అందరినీ చంపేసి పుట్టగానే ఆడపిల్లలు గంగా నదిలో ఇచ్చేసేవాళ్ళు ఏంటండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి దగ్గర జిల్లాలో పుట్టినా సరే తీసుకెళ్లి కాశీ దగ్గర తీసుకెళ్లి గంగలో వదిలేసేవాళ్ళ, లేకపోతే గోదావరిని కూడా గంగమ్మని చెప్పి గంగంలో గోదావరిలో తోసేవాళ్ళ? చెప్పండి సార్ మీరు. బాప్తిజాలు అలవాటైపోయి నీళ్లలో పడేయడం అలవాటైపోయి, ముంచేయడం అలవాటైపోయి వెనక్కి ముందుకేను నోటికి ఏదొస్తేది పెళ్ళం అంటే ఇదే. నోటికి ఏదొస్తేది పెళ్ళం అంటారు దీన్ని. సింపుల్ దట్. కాసేపు ఆ శివ పేరు పెట్టి పెట్టడానికి కూడా నాకు సరిగ్గా లేదు, కానీ సేవకుడు లేదా పనివాడు ఉన్నాడు. సరే, నీకు అంత సరదాగా ఉంటే కనుక మళ్ళీ పోయింది వాయిస్ పాయ్. అయ్యా అమృతం గారు గొంతు మోగపోయింది నాకు తెలిసినంత వరకు. ఆడియో పోయి ఉంటది. పోయింది, పూర్తిగా పోయింది. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఏం లే, చెప్పేది ఏంటంటే, మన అడిగి చెప్పేది ఏంటంటే, ఈ చర్చిలో కూర్చొని నీకు చెప్పేటువంటి చెత్తంతా మైండ్ లో పెట్టుకుని పని పాట లేకుండా ఏం చదువుకున్నావో, ఏం చేసావో, ఏం ఉద్యోగం చేస్తున్నావో పక్కన పడేద్దాం కాసేపు అసలు నీ పాస్ట్ ఎప్పుడైనా నీకు బైబిల్ చెప్పాడు నీ జీవితం మొత్తంలో? వాక్యం ఏడుస్తావు కదా చక్కగాను, ఆ వాక్యాన్ని ఎప్పుడైనా పూర్తిగా చదివి ఏడిసావా? బైబిల్లో ఆ మూల నుంచి ఈ మూల దాకా చదివి ఏడిసావా?
కొన్ని గ్రంథాల మీద పడేడుస్తావు కదా, ఏ ఒక్క గ్రంథానైనా పూర్తిగా చదివేసావా? ఏ ఒక్క గ్రంథమైనా కూడా, అది రామాయణమా, మహాభారతమా, వేదమా, ఏదైనా పక్కన పెడదాం. నేను పూర్తిగా చదివాను, అర్థం చేసుకున్నా, శ్లోకతత్పరంగా చదివా, నాకు అర్థం కాలేదు, సో ఇది నా ప్రశ్న అని చెప్పి ఎవరన్నా అడిగావా కనీసం? అసలు బై బర్త్ నీ పేరు శివ ఉందంటే నువ్వు ఎక్కడి నుంచి మారినవాడివే కదా, ఎక్కడి నుంచి మారినవాడు కదా, ఇక్కడ నుంచి జంప్ అయి కంపెనీ వాడివే కదా. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? నీకు ఏం చదివి మాట్లాడుతున్నావు అసలు నువ్వు అక్కడికి పోయిన తర్వాత చక్కగా ఇంటి అక్కడ గదిలో కూర్చుంటావో, గుడారంలో కూర్చుంటావో, చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకుంటావో, లేదా నీ ఇష్టం వచ్చింది ఏడుస్తావో, నీ నచ్చిన పుస్తకం చేసుకుంటావో, నీ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఎవరికీ లేదు. నువ్వు వచ్చి నీకు తెలిసి తెలియకుండా నోటికి వచ్చింది పాస్టర్ చెప్పింది ఇష్టం వచ్చినట్టు వాగి జనాల్లోకి వచ్చి మొత్తం గలిబిలు చేద్దామని చూస్తూ ఉన్నామంటే యెహోవా లక్షణాలు వచ్చాయంటే, మా బొట్టి కాస్త మంచిగా మాట్లాడడానికి కూడా తీసుకొచ్చి నీ అంతటి నువ్వే కంపు చేసుకున్నట్టయితే కనుక అది ఎవడో ఏం చేయలేడు తర్వాత. అయ్యో సిద్ధి గారు, వాడి కారులో కూడా 50 పుస్తకాలు అంటే, వాడి కారులో కూడా 50 పుస్తకాలు ఉంటాయండి. ఏం పుస్తకాలు మీకన్నా ఎక్కువ పుస్తకాలు చదివాడు. అదే మనవే, మన గ్రంథాలే. అది ఏ ట్రాన్స్లేషన్ డిక్కీలో పెట్టి డిక్కీలో పెట్టి చెప్తాడు. సార్ మీకు అందరూ మర్చిపోయినట్టున్నారు. ఈ దరిద్రుడు మనోడు ఒకటి రూమ్ కి రమ్మన్నాడు అండి చందాలని. సరే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ అయిపోయింది కదా, ఫోర్త్ పాయింట్ ప్లే చేస్తున్నా. అది ఖచ్చితంగా పాటిస్తారు. జాగ్రత్త భారతదేశమా. తర్వాత 4వది, భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులు అగ్ర కులాలకు బానిసలుగా ఊడిగం చేయాలి. జాగ్రత్త భారతదేశమా. శూద్రులు అగ్రకులాలకి బానిసత్వం చేయాలి, ఊడిగం. ప్రశ్న మీకే కిరణ్ గారు, నాకు 4 మాటలు చెప్పండి. శూద్రుడు అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? ఆ పనివాడి ఉద్దేశంలో శూద్రుడు అంటే ఎవరు? అసలు శూద్రుడు అంటే ఎవరు? ఫస్ట్ చెప్పండి, తర్వాత ప్రశ్న తర్వాత. పని చేసుకుని బతికేవాడు శూద్రుడు అండి. అసలు ఇది కాదండి, ఆపండి. లేదు, మీరు ఎవరన్నా కరుణాకర్ వీడియో చూసారా? నిన్న పెట్టాడు శాలం రాజు మీద. శాలేం రాజు పిల్లోడు 15 ఏళ్ళప్పుడు మారి 4 ఏళ్ళు కాలేజ్ తర్వాత ఇంకేమీ లేకుండా గొడ్డు చాకరీ, పొద్దున్న 5 నుంచి సాయంత్రం వరకు కూడా కాలేజీ లేదా ఇంటికాడ కూడా ఉండకుండా గొడ్డు చాకరీ చేస్తే యాక్సిడెంట్ లో చచ్చాడు. పైసా ఇవ్వాల శాలం రాజు, వెట్టి చాకరీ అంటాడు. ఎంతకన్నా దరిద్రం ఉండిద్దండి ఆడన్నా? ఎంతమంది చేస్తున్నారు పరిచర్య? మీకు ఆడియో అనిపించిన దానికి ముందు భాగ్యం పరిచర్య. మీరు ఆ మాట మాట్లాడు, ఆ పదం వాడాలి మీరు. పరిచర్య. ఎవరి చర్య? పరిచర్య. వెల్కమ్ మహర్షి. మాట్లాడండి కాపరి గారు, మిమ్మల్ని ఆ పదం వాడమని చెప్పడం కోసం ఆపే. నేను పెళ్లికి వెళ్ళానండి. పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వినిపిస్తుంది అనమాట. ఈ పాస్టర్ పక్కన మండపం పక్కనే ఉంది చిన్న గది, అందులో పెట్టి ఎక్కడెక్కడైతే ఈ మిగతా మతాలు వీటిని రాంగ్ గా మాట్లాడేటప్పుడు స్పీకర్ సౌండ్ తగ్గించేస్తాడు, బయటకి వినిపించకుండా. నేను పక్కకి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇందామని చెప్పి రికార్డ్ కూడా చేశాను. కిరణ్ గారు వీళ్ళందరికీ వినిపించాను అనమాట. పరిచర్య గురించి చెప్తున్నాడు. పరిచర్య భాగ్యం అని చెప్పేసి అన్నాను. ఒక ఆవిడ ఉండేది లోకాసు వార్తలో, యేసు కోసం వెయిట్ చేస్తా ఉండేది అనమాట. ఏది మా విధవరాలు, ఎంత ఓల్డ్ ఉండేది అనమాట. సో పరిచర్య చేస్తాను సంఘంలో అని చెప్పేసి ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. ఏమైంది? పరిచర్య చేస్తే ఉన్నంత వరకు పరిచర్య చేసి చస్తారండి. చచ్చేటప్పుడు దిక్కుండదు. వాళ్ళు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ శాలం రాజుదే. యాక్సిడెంట్ అయితే పిల్లోడికి వీళ్ళు ఉన్న ఆటో ఇవన్నీ అమ్ముకున్నారు. మరి శాలం రాజు ఏం చేశాడు? అది తర్వాత ఇది ముందే తెలుసు జరిగిద్దని చెప్పేసి చెప్పండి. ఇదే పాయింట్ నేను కమెంట్ పెట్టా అక్కడ. వాడికి దర్శనం వచ్చేసింది, మా వాడు పోతాడని చెప్పారు కదా, అలా పోతాడని చెప్పినప్పుడు ఆటో ఎందుకు అమ్ముకున్నారు అసలు వాళ్ళు? మంచి పాయింట్. అసలు అది ఎందుకు అమ్ముకున్నారు ముందు? దాని అవసరం ఏమొచ్చింది? ఓకే, ఈ టాపిక్ వచ్చేద్దాం ఇప్పుడు. దాని పేరేంటి? శూద్రులు వెట్టి చాకరీ అన్నాడు కదా. ఆ కుర్రవాడు కాలేజ్ అయిపోగానే చర్చికి వెళ్తాడంట. వెళ్ళి అక్కడ మైక్ సెటిల్ చేయటం, వాటర్ పట్టడం, చెప్పుల స్టాండ్ల దగ్గర మేనేజ్ చేయటం, ఇవన్నీ. జీతం ఇస్తారా? నో జీతం, ఫ్రీ, అంతా ఫ్రీ. ఇప్పుడు కాదు ఈ కిరణ్ గారు, ఈ పాస్టరు ఈ వచనం ఇవన్నీ చెప్తున్నందుకు డబ్బులు తీసుకుంటున్నాడు కదా, దశం భాగం అని, కానుకలని, ఈ దరిద్రం అంతా వాడు తీసుకుంటున్నాడు. వాడి కింద పనిచేసే వాళ్ళకి ఇవ్వద్దు మరి. తిరిగి వాళ్ళు పని చేస్తున్నారు కదా, ఏదైనా దేవుని సేవ చేస్తుంది. వాడి కింద చేసే వాళ్ళు ఇంకెంత సేవ చేస్తున్నారు? వాళ్ళకి పైసా ఎవడే? ఇందాక ఒక వీడియో చూసానండి ఫేస్బుక్ లో. ఏమంటున్నాడు? మీరు ఏదన్నా తినకూడదంటే ఒక్కటి తినకూడదు. ఏంటో తెలుసా? అది దశమ భాగాన్ని మీరు తినకూడదు. అంటే మీకు వచ్చిన 100 రూపాయలు 10 రూపాయలు దశమ భాగం కింద వస్తాయి. మీరు వాటిని తినకూడదు. తింటే గ్రహణ ఫలం తిన్నంత తప్పు. కొత్త నిబంధనలో తినకూడదు ఏదన్నా ఉందంటే ఇదొకటే అని చెప్పేసి చెప్పాడు ఎవడో. చేస్తున్నాడు. వీళ్ళందరూ గొర్రెలా వెళ్తున్నారు. కాపరి గారు, అంటే ఇప్పుడు దశం భాగం తింటే వాళ్ళు మలం తిన్న వాళ్ళతో సమానమా? కాదు కదా ఆయన చెప్పింది. ఇంకంతకన్నా దారుణం. దశమ భాగం పాస్టర్కి ఇవ్వకుండా. కాదు మహర్షి, మీకు అర్థం కదా. దశమ భాగం అనేది పాస్టర్కే. మీరు పాస్టర్కి ఇవ్వకుండా మీరు తినేస్తున్నారంటే కనుక ఇంకా అది జ్ఞానఫలం. అదే దాని పేరేంటి? ఆదాము పండు తిన్నాడు చూసారా, అంత పాపం అన్నమాట దశమ భాగం తినేస్తే పాస్టర్కి ఇవ్వకుండా. అది అక్కడ చెప్తుంటా. అది పిల్లోడికి చెప్పండి. ఆ పిల్లోడికి అదే నిన్న కరుణాకర్ గారు పెట్టిన వీడియోలో
రోడ్డు మీద వెళ్తున్నాడు, పాపం తల దించుకుని వెళ్తున్నాడు. ఎందుకంటే మోహపు చూపు చూడటం కూడా మరి తప్పే కదా, పాపంతో సమానం కదా. సో ఈ అమ్మాయిని చూడకుండా ఉండడం కోసం తల దించుకుని వెళ్తున్నాడు రోడ్డు మీద. వాడు ఎవడో లారీని పాపం మీద వచ్చి కొట్టింది, కొడితే హాస్పిటలైజ్ అయ్యాడు. పాస్టర్ ఏమైనా ఇచ్చాడంటే మరి తెలియదు మరి, ఎందుకంటే వీళ్ళు ఒకే ఒక ఆటో అమ్మేసుకున్నారు, ఓల్వో బస్. వాళ్ళ పేరెంట్స్ మాకు ఉల్లిపాయలు లేకపోతే కూరగాయలు అమ్ముకుంటారు ఆటోలో, ఆ ఒక్క ఆటో వీళ్ళు అమ్మేసుకున్నారు. మరి పాస్టర్ ఏమైనా సహాయం చేశాడంటే అసలు ఏ సహాయం చేయలేదు, చేయనట్టే లెక్క లెక్కన. యాక్చువల్లీ ఈ దశంభాగాల పర్పస్ ఏంటి కాదు, ఈ దశంభాగాల పర్పస్ ఏంటి? ఇంకోటండి నేను ఒకటి అడుగుతానండి, ఆడియన్స్ క్రిస్టియన్స్ గానీ ఎవరైనా చూస్తుంటే, మళ్ళీ ఈ బ్యాచ్ ఉంది కదా తొండాను అనిల్ కుమార్ వీళ్ళందరూ, వీళ్ళకి కూడా ఇదే ప్రశ్న వేస్తున్నా. సంఘమే ఏదో హెబ్రేన్ సంఘం బొచ్చు ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు పేరు. సంఘములో పాస్టర్ ఒక సేవకుడే, కింద వాటర్ పట్టేటోడు ఒక సేవకుడే, చెప్పులు చూసేటోడు ఒక సేవకుడే, మైకులు అరేంజ్ చేసేటోడు ఒక సేవకుడే, అందరూ సేవకులే. పాస్టర్ ఏమన్నా ఎక్కువ కాదు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయానికి వెళ్తే నువ్వు నేను అందరము ఒకటే సమానమని దేవదూత చెప్పిద్ది. అక్కడ కింద ఉన్న జనాలతోటి, మనిషితోటి. దేవదూత కూడా మీతో పాటు సమానమే అని చెప్తుంది, పాస్టర్ ఎక్కువేం కాదు. మరి అలాంటప్పుడు జనాలు ఇచ్చే దశమ భాగాలన్నీ టోటల్ ఎంత కలెక్ట్ అయినాయో 100 సంఘంలో పనిచేసే వాళ్ళందరిలో డివైడ్ అవ్వాలా వద్దా? దశమ భాగం ఇస్తుంటే ఒక్క పాస్టర్ సంఖ్యలో ఎందుకు వెళ్తున్నాయి అవన్నీ? పృథ్వీ, మీరు అపోస్తుల కార్యాల 5వ అధ్యాయం అననీయ చెప్పారా? అదే వాళ్ళు ఏం చేశారు, మొత్తం తీసుకొచ్చిస్తే వాళ్ళు మొత్తం అంతా పంచేవాళ్ళు, ఎవరికి కొదువు లేకుండా ఉన్నాడంట మొత్తం ఆ సంఘంలో. మరి వీళ్ళు చేస్తున్నారా? వీళ్ళు సింపుల్ మెజర్ ఏంటంటే, సంఘంలో పాస్టర్ ఎంత రిచ్గా ఉన్నాడు, వాడు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు, సంఘంలో పనిచేసేటోడు ఎలా ఉన్నారు. కల్వరి తీసుకుందామండి, వాడు మొదలు పెట్టినప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు, వాడు సంఘంలో పనిచేసే వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి. ఈ లెక్కనే డెవలప్ అవ్వాలి అయ్యారా? కల్వరి మొదలు పెట్టిన టయానికి కే పాల్ గారు చాలా తోపు. ఆ తర్వాత అండి ఈయన అనిల్ అని ఒక ఆయన ఉంటాడు, బావా అని పిలుస్తుంటారు ఆంధ్రాలో అందరూ. ఆయన ఎంటర్ కాగానే సడన్ గా పాపం పాల్ గారు ఏమైందో జైల్లో పిచ్చడైపోయాడు. ఏదో మరి ఇది ఏదో నాకు సమజగాలి. వెట్టి చాకరీ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు వాళ్ళకి వచ్చే దశమ భాగాలు మొత్తం సంఘంలో పంచాలి యాజ్ పర్ లా, వాళ్ళ పుస్తకం ప్రకారం. ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలి, ఎవడు కొదువు ఉంది మాకు ఇది కొదువు ఉంది అనే ఫీలింగ్ ఎవరు ఉండకూడదు. మరి చేస్తున్నారా వీళ్ళు? మనకి సింపుల్ అండి, ఇప్పుడు మనకి వీడియోలో తొండ ఉంది కదా, ఆ తొండ సంఘం తీసుకున్నా, ఒకవేళ ఓబీసీ గానీ దాని వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళని అడుగుతున్నా, దైవజనుడు ఈ పాస్టర్ గానీ సంఘంలో పనిచేసే వీళ్ళందరూ సమానమేగా బైబుల్ ప్రకారం? ఓకే, ఇచ్చుకొని నడుస్తున్నారు దశమ భాగాలు, అది అందరికీ వెళ్తానయ్యా, సమానంగా వెళ్తానయ్యా? మీరు ఆలోచించుకోండి, అర్థమైపోతుంది ఇందులో డొలతనం ఏంటో. అమ్మా అక్కడ ఎందుకు సమానం? 2-3 చర్చలు చూసాను కానీ మీరు చెప్పిన పాయింట్ లేదండి. ఓన్లీ చర్చ పనులు చేస్తారు, వాటితోనే సంఘానికి ఏం ఉపయోగపడవు. సో మీరు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి కల్వరీ చర్చ్కి వెళ్తే ఆ కల్వరీ చర్చ్ లో 1,00,000 మంది జనాభా వస్తూ ఉంటే, ఒకడు వచ్చి ₹1,00,000, ఇంకోటి వచ్చి ₹1,000, ఇంకోటి వచ్చి ₹10 వేస్తూ ఉంటే. అమృత్ గారు ఒక సెకండ్, కుదిరితే శివాజీ లేదా గోపి అన్న మీరు యాక్టర్ రాజు గారికి ఈ లింక్ పంపించండి. పంపిస్తాను. గోపి గారు మాట్లాడండి. ఆయన బిజీగా ఉన్నట్టున్నారులేండి, మాట్లాడండి అమృత్ గారు. ఉన్నారు. జై శ్రీరామ్, నేను మీ గోపి, తెలుసు కదా. ఈ రోజే నాకు ఒక అతను ఫోన్ చేశాడు సార్. అంటే నేను 2021లో అంటే 2020కి అంటే 2017 నుంచో నేను ఉన్నాను. అయితే అప్పుడు ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు సార్. అంటే మా గురువు అంటే జస్ట్ అతను బాగా బైబిల్ నేర్పేవాడు నాకు. పొద్దునే ఫోన్ చేశాడు. బహుశా మన అభిమన్యు కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన పేరు దేవరపల్లి రమేష్. మీరు ఎవరికైనా తెలుసండి? నాకు చెప్పారు ఆయన గురించి. తెలుసా అభిమన్యు? దేవరపల్లి రమేష్ పక్కెళ్ళినట్టున్నారండి ఈయన, కాలేదన్నారు. అప్పట్లో బాగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసింది అతనేనండి మంచిగా. అతను ఎంత గ్రేట్ అంటే, ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కాదండి, వాళ్ళ డాడీ. ఫాదర్ తర్వాత ఇంకెవరుంటారు సార్? నెక్స్ట్ బిషప్. వాళ్ళ డాడీ బిషప్, వాళ్ళ అన్నయ్య బిషప్. అంటే బిషప్ వాళ్ళ అన్నయ్య ఫాదర్. మరి అలాంటి అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని కట్టర్ హిందూగా మార్చాడండి. ఈరోజు బైబిల్ అంత బాగా పట్టున్న వ్యక్తి. అప్పట్లోనే బ్రహ్మాండంగా చెప్పేవాడు. ఇక పెళ్లి చేసుకుని సైడ్ అయిపోయాడు. పొద్దునే ఫోన్ చేశాడు నాకు. అసలు అప్పుడే డౌట్ వచ్చి ఇతరులు అడిగేవాళ్ళం మేము. మా అందరికి కూడా చెప్పేవాడు. 2017, 18, 19 అప్పటిదాకా చెప్తూనే ఉండేవాడు అందరికి. అన్నాడు ఒక లైవ్కి వస్తానండి అంటే, సార్ రండి అని చెప్పాను. వస్తానండి సార్ ఇప్పుడు లైవ్ అయినప్పుడు. అది సార్ ఊరికే సందర్భం. అంటే చాలా మంది ఉన్నారు బాగా పోరాడేవాళ్ళు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ తోటి బిజీగా ఉండి, అంటే వర్క్ ఫ్యామిలీస్ పరంగా ఉండి, చాలా మంది మనలాగే చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అందరూ కూడా ఈ ఓబీసీ లాంటి దరిద్ర ఈ నా కొడుకులు సాంబశివరావు గారు వీళ్ళందరి మీద ఫైట్ చేయాలంటే మన అందరం కూడా కలిసికట్టుగా ఉండాలండి. అందరూ ఇంకా రావాలి ఎక్కువ మంది. ఇదివరకు చాలా మంది ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు నాకు కనుమరుగైపోయారు, కనపడట్లేదు. అప్పుడు 2017, 18లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు చాలా మంది కనపడట్లేదు.
అందరూ కూడా దయచేసి ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కటి ఛానల్ పెడతాం, లేకపోతే లైవ్‌లకి వచ్చి మంచి సబ్జెక్ట్ అందరికి మీకు తెలిసిందల్లా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ బైబిల్ దరిద్రము ఒక రోజుతో తీరేది కాదండి. పదే చెప్తూనే ఉండాలి మనందరం కూడా. వీడు చూడండి అన్నీ జాక్సన్ గాడు వీళ్ళందరూ కూడా పదే లేని అబద్ధాలని చెప్పి నిజమని చెప్పి మనల్ని నమ్మిస్తున్నారు. కనీసం మనం ఉన్నది కూడా చెప్పి మనం నమ్మించలేని పరిస్థితుల్లో క్రైస్తవులను నమ్మించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఇంకా దీనికి ఎంత మనం ఇంకా ప్రిపేర్ అవ్వాలి, దీన్ని తీసుకెళ్ళాలి, ఆధారాలు చూపించాలి. బలంగా పదే చెప్తే వాళ్ళ భార్య కూడా చివరికి మారిపోయింది హిందువుగా. అలానే చాలా మందిని మనం మార్చాలి అంటే బైబిల్ దరిద్రాన్ని కంపల్సరిగా ప్రతి ఒక్కరికి మనం పదే చెప్తూనే ఉండాలి. ఏమండి ఇంతకుముందు మీరు చెప్పారు యోధా తామర మామ కొడలు సెక్సెస్ ఒకసారి చేసి సరిపోయింది కదా అనుకోవద్దండి. పదే చెప్తుండాలి. ఎందుకంటే మీరు 10 మంది ఉన్నారు, ఆ ఒక్కడ 11వ కోసం మనం చెప్పాలండి. నా అభిప్రాయం ఇది. అందుకే సరే చెప్పిందైనా సరే లైవ్ లో మళ్ళీ చెప్తూనే ఉంటామండి. ఇది నా అభిప్రాయం అండి. మీరు ఎవరైనా మాట్లాడండి. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఇదే. ఐ థింక్ నాదే అనుకుంటా పాయింట్. యాక్చువల్ గా ఇప్పుడు చెప్పాడు కదా సర్వెంట్ గడు, ఇప్పుడు మీరు అన్నారు కదా చర్చిల్లో ఉంటారని. నేను ఒక చర్చిలో చాన్నాళ్ళు ఉన్నాను. అక్కడ ఎలాగంటే 4-5 రకాలు ఉంటారండి. ఒకడు నార్మల్ గా ఫ్యామిలీలో చదువు ఆగిపోయి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఆ టైప్ ఒకరు, పెద్దవాళ్ళందరూ చనిపోయి మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది పిల్లలు. కొంతమందికి మైండ్ మెచ్యూరిటీ ఉండదు. టింగర్ వాళ్ళు అంటుంటారు చూసారా, ఏది చెప్తే చేయగలరు కానీ మిగతా చేయలేరు. ఇలా 4-5 కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళని తల్లిదండ్రులు కూడా ఇక్కడ వదిలేస్తారు, ఏదో ఒకటి వస్తుందిలే అని. అలా బ్రెయిన్ తక్కువ ఉన్న వాళ్ళకి అందరికి ఫస్ట్ లోపల క్లీనింగ్ అవి చేయించడం ఇది అండి. నెక్స్ట్ పరిచర్య, పాంప్లెట్లు ఇచ్చి వీధులు అంతా మొత్తం పంచుకుంటారు. ఆడికి మాట్లాడడం రాదు, ఏమీ రాదు, అలా పంచుకుంటూ వెళ్ళకూడదు. ఇందులో మామూలుగా ఉండాలి, ప్రమోషన్లు ఉంటాయి. మళ్ళీ ఒక ఏంటది ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడం, అది ప్రమోషన్ అనమాట. చర్చిలో క్లీన్ చేయడం, కింద వైపు క్లీన్ చేయడం, తర్వాత ఇంకొంచెం ప్రమోషన్ వస్తే పైన స్టేజ్ మీద బలిపేటాలు అవి క్లీన్ చేయడం, పాస్టర్ గారు బైబిల్ని పట్టుకోవడం, ఇది ప్రమోషన్ అనమాట. అక్కడ ఇలా చాలా దారుణంగా వాడుకుంటారు. వాళ్ళకి కనీసం విశ్వాసికి తెలిసినంత వాక్యం కూడా వాళ్ళకి చెప్పరు. అలా వస్తదని 20 సంవత్సరాలు ఇప్పటికీ స్టిల్ వాడుకుంటున్నారు ఒక ఆయన అయితే. మిగతా వాళ్ళు తెలియదు కానీ ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. టీకి డబ్బులు ఇస్తారు, టిఫిన్ కింద. ఆయన ఫ్యామిలీ అంతా చచ్చిపోయారు, ఇంకా అక్కడే ఉండిపోయాడు పాపం. మైండ్ మెచ్యూరిటీ ఉండదు అనమాట ఆయనకి. ఇలా వాడుకుంటారు రకరకాలుగా. దగ్గరుండి చూసాను నేను. సరే, ఇక్కడ దాకా మ్యాటర్ వచ్చింది కాబట్టి, డిస్కషన్ వచ్చింది కాబట్టి, ఇంకొకసారి క్రైస్తవులు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఒక 4-5 సినారీలు చెప్తానండి. ఈ 4-5 సినారీలు కాకుండా మీలో ఎవడైనా కూడా ఇంక ఏ రీజన్ తోనే మతం మారితే చెప్పండి. ఫస్ట్ టాప్ మోస్ట్, ఒకవేళ ఎవరైనా గనక చచ్చిపోయి ఉంటే మీ ఇళ్లలో, ఆ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడున్న జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ 20 ఏళ్ల క్రితం జనాల్ని చాలా దారుణంగా మోసం చేసిన సినారీ ఇది. చచ్చిపోయిన వాడందరూ కూడా తిరిగి లేస్తాడు, ఎవడు ఏ బాడీతో అయితే ఉన్నాడో అదే బాడీతో తిరిగి లేస్తాడు, అదిగో యేసు వచ్చేస్తున్నాడు, ఇదిగో యేసు వచ్చేస్తున్నాడు అని చెప్పి మతాన్ని మార్చినటువంటి దిక్కుమాలిన బ్యాచ్లు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో భయంకరంగా ఉన్నాయి. వాళ్ళని అడగండి చెప్తారు, 20 ఏళ్ల క్రితం వాళ్ళని, వాళ్ళకి బాగా తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 2, నువ్వు గనక హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి ప్రార్థన చేస్తా అని చెప్పి ఎవడైనా వచ్చాడా? వచ్చి నిన్ను, ఇదిగో నువ్వు మతం, ఇక్కడ నీకు రోగం తగ్గింది కాబట్టి నువ్వు దీంట్లోకి రావాలి, లేదంటే వాడి ఉగ్రత నీ మీదకి వస్తుంది, నువ్వు విగ్రహార్థం చేస్తున్నావు, సాతాన్ని ఆరాధిస్తున్నావు అని చెప్పి నేను ఎవరన్నా భయపెట్టి లోపలికి తీసుకెళ్ళాడా? ఒక్కసారి బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత నీ బతుకు ఎలా అయిపోయిందో, ముందరున్న బతుకు ఎలా అయిపోయిందో, బొట్టు పెట్టుకున్న నీ బతుకు ఇప్పుడు బొట్టు లేకుండా, నుదుటి మీద ఏమీ లేకుండా, మధ్య ఆ గుమ్మ మీద ముగ్గు లేకుండా, ఇంటి ఎదురుకుండా ఎవరన్నా కూడా దీపావళికి దీపాలు పెడుతుంటే భయంతో బెక్క చచ్చిపోయి నోటికి ఏదొస్తే అది వాగేటువంటి దిక్కుమాలిన పరిస్థితిలోకి నువ్వు వెళ్ళావా లేదా? అది నీకు నువ్వు ఆలోచించుకో. క్రైస్తవులు చెప్తున్నా. ఇప్పుడు ఎవడైతే మాట్లాడుతున్నాడో అది శివ అనేటువంటి వ్యక్తి, ఇంకొకటి నాకు సంబంధం లేదు కానీ, వాడు మతాన్ని మారే ముందు కానీ, మతం మారిన తర్వాత కానీ, కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని కానీ, దీంట్లో విశేషం కానీ తెలుసుకుని ఏడిశాడా? లేదా ఎవడో ఏదో వీపు మీద వచ్చి నువ్వు కష్టంలో ఉన్నావని చెప్పి వాడు వచ్చి నిన్ను గోకి నీ దగ్గర వచ్చి నీకు అవసరమైనటువంటి డబ్బులు చేతిలో పెట్టి, నేను మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా గుండెల మీద చేసుకుని మాట్లాడాలి ఎవడైనా కూడా. నేను చెప్తున్నా, ఇక్కడ మనకి క్రిస్మస్ అనేటువంటి పేరు చెప్పుకొని ఆ నెత్తి మీద పల్లెటూళ్ళ గురించి సంగతి చెప్తున్నాను నేను. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే, క్రిస్మస్ వచ్చింది అంటే వారం రోజుల ముందర గ్రీటింగ్ కార్డులతో పాటుగా ఆ క్రిస్మస్ తాత అని చెప్పి ఒకడు ఉండేవాడు. దీన్ని ఏదో అంటారు, ఇక్కడ మీరు ఏమంటారంటే, ఇక్కడ దిక్కుమని ఇంగ్లీష్ అంటారు వాడిని, పనికి మనది అంటారు. మాకు అన్ని తెలియదు. మా కాలంలో వాడిని తాతనే చెప్పి పిలిచేవాడు. గిత్తలగడ్డ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు. ఎక్కడైతే ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో, పొద్దున కందిపప్పు, లేదంటే శనగపప్పు, లేదంటే చిన్న పిల్లలకి బొమ్మలు, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి వాళ్ళు ఏవైతే అవసరం ఉన్నాయో, లేదంటే కోడిగుడ్లు, అవన్నీ తీసుకొచ్చి ఇదిగో వీడు ఇచ్చిన తర్వాత వాడి చేతిలో ఓ పదం పెట్టేవాడు, యేసు దేవుడు, యేసు నిజ దేవుడు అని చెప్పి దిక్కుమాలిన మాటలు పెట్టి జనాల్ని కల్పించినటువంటి బతుకుల్లోంచి నువ్వు అలా మారావా? నీకేమైనా తెలిసి మారావా? అసలు మారే ముందు కానీ, మారిన తర్వాత కానీ బైబిల్ కానీ, మిగతా విషయాలు కానీ తెలుసుకున్నావా?
ఆ పాత నిబంధన గ్రంథాన్ని ఎప్పుడు నాకు చదివి ఏడిసావా నీ బతుకు పెట్టుకుని? తిట్టట్లేదండి, ఆలోచించమని చెప్తున్నా. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ అనేటువంటి వాడు ఎవడు, వాడికి ఏం తెలుసు అని చెప్పి, లేదంటే కనుక నీకు నిజంగా గుండెల మీద చేసుకుని మాట్లాడేవాడైనా కూడా వచ్చి, పనికి మాలిన ప్రతి వాడు కూడా రాత్రికి రాత్రి వచ్చి నాకు ఏసు కనబడతాడా? ఆ ఏసు కనబడ్డామని చెప్పి మతం మారేవా? అది ఏ పనికి మాలిన వాడైనా, ఏ పనికి మాలిన సన్నాసి అయినా కూడా మొహమాటం ఏం లేదు. అటు పేగు లెక్క సాక్ష్యాలా? అది ఎవరంటే శివాజీ గారు మన చేప పోయింది ఎవరిది? దిక్కుమన్న అది ఏంటిది? ఎవరండి? పేగులెక్క పేగులెక్క పనికి మాలిన సాక్ష్యాలు ఇలా చెప్తుంటే కళ్ళు బారేసుకుని అక్కడ వాడెవడో మోసం చేస్తున్నాడని తెలిసి కూడా కాళ్ళు అవుతే పరిగెట్టుంటూ వెళ్తాడు. అలాంటి దిక్కుమాల సాక్ష్యాలను చూసి మారేవా నువ్వు? అంటే నీకు కష్టం వస్తే గనక ఎక్కడ ఏమొస్తుంది అని థింగ్ ఏంటంటే, ఇన్ని చేసినటువంటి ఇప్పుడు మాట్లాడేటువంటి ఆ శివ అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకు వచ్చి, దీంట్లో ఉన్నటువంటి సతీ సహగమనం నీకెందుకు రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోయినట్టు నోరు మూసి కూర్చోకుండా నీకెందుకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్నటువంటి ఉపయోగం ఏంటి దానివల్ల? నువ్వు బయటకు వచ్చి ఆ పుస్తకంలో ఏదో ఉంది అన్నప్పుడు నోరు మూసుకుని బయటకు వచ్చి బైబిల్ గురించి మాత్రమే చెప్పాలి. అంతకుమించి ఎక్కువ మాట్లాడే అర్హత నీకు లేదు ఎవరికి కూడా. ఇంకోటి ఎవడో ఉన్నాడు, పద్దాక 2-3 వీడియోలు చూస్తున్నా, కిరణ్ గారిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతుంటాడు. ఎవడైనా ఒక కుమార్, ఏం కుమార్? టిఎస్ కుమార్. నేను బయటకు వస్తే కనుక హిందూ గ్రంథం నాకు చెప్పండి. ఇక్కడ పాయింట్ చెప్పాలన్నా, బాబు చాలా మంది మమ్మల్ని అంటున్నారు, మీరు రెబల్ గా ఉండండి, రెబల్ గా ఇంతకు ముందు ఉండేవాళ్ళు కదా అని. నో, మేము కొద్దిగా మార్పును కోరుకుంటున్నాం. అంటే మేము తిట్టడం వల్ల కొంతమందికి ఆనందం రావచ్చు కాక, ఆనందం కోసం చేయట్లేదు, ఇక్కడ మార్పు కోసం చేస్తున్నాం. అందుకే మేము మాకు ఏ భాష వచ్చినా కూడా దాన్ని అంచుకొని దించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి ఇట్లా కంట్రోల్డ్గా అల్లిక పదాలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. లేకుంటే బాగోదు, చాలా బాగోదు, అర్థం చేసుకోండి. అండ్ ఎస్, తుస్కుమార్ గారు మొన్న ఏదో మన వీడియో గురించి ఏదో మాట్లాడుతూ పెట్టిండు, పాపం ఆయన బాధపడుతుంటాడు ఎప్పుడు మా కిరణ్ గారి మీద, గురువు గారి మీద, మా మీద. అయితే నేను ఓ క్వశ్చన్ అడుగుతున్నా, అదే టిఎస్ గారు ఒకసారి కుదిరితే మీకు, అంటే మీకు అంత ధైర్యం సరిపోతే గోపి గారి మీద పెట్టి చూద్దాం. ఇది నా ప్రశ్న, చెప్పండి. ఏంలే, టిఎస్ కుమార్ అయినా ఎవరైనా కూడా ఇప్పుడు బూతులు మాట్లాడడం వేరే విషయం. నిజం 5 వేళ్ళు చేతికి ఒకేలా ఉండవు. సో ఖచ్చితంగా కోపం అనేది పిక్స్కి వెళ్తే ఎవరికైనా వస్తాయి. మాట్లాడకపోవడానికంటూ రీజన్ లేదు. అది అవసరమా అనవసరమా ఉన్నటువంటి స్టేట్ లో. నువ్వు ఆఖరికి పుస్తకాల గురించి మాట్లాడినా కూడా అవుతారేమో కానీ, దేశం గురించి మాట్లాడితే నా బుట్టోడు కూడా బూతులే మాట్లాడతాడు. అదనమాట, మొహమాటం ఏం లేకుండా మాట్లాడతాడు ఎవడన్నా కూడా. దాన్ని తిట్టుకోవాలని సరదాగా ఉంటే ఒళ్ళు కొవ్వికి మాట్లాడితే కనుక అప్పుడు ఆలోచించవచ్చు. సో ఈ క్యాండిడేట్ అనేది ఏంటంటే, నేను డిబేట్ చేస్తా, నేను బైబిల్ గురించి చెప్తా అని చెప్పి వస్తాడు. కానీ బైబిల్ గురించి చెప్పాలంటే కనుక ఒకడు బైబిల్ గురించి మాట్లాడంట. బైబిల్ గురించి మాట్లాడంటే పక్కన ఇంకో గ్రంథం ఉండాలి, ఆ గ్రంథం పక్కన పెట్టుకుని దాంతో మాట్లాడతాడంట. బైబిల్ గురించి చెప్పుకోవడానికి అంత భయపడేటువంటి వాడివి, బైబిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి వాడివి, ఇక యేసు దేవుడు అని చెప్పి నువ్వే నమ్ముతా? నా దేవుడే దేవుడు అని చెప్పి చెప్పుకునేటువంటి రోడ్డు మీద తిరిగేటువంటి నువ్వు వచ్చి నీ దేవుడు అని చెప్పి నీ పుస్తకంలోంచి కాకుండా నీ పక్కన పుస్తకంలో ఏదో రైట్ ఉందో తప్పు ఉందో వాడు ఇష్టం వచ్చింది వాడు రాసుకున్నాడు, వాడు ఏదో ఫాలో అవుతున్నాడు, వాడికి నచ్చింది వాడు ఫాలో అవుతున్నాడు, పక్క గ్రంథాన్ని ఏమి విమర్శించట్లేదే. అడుక్కున్నది నువ్వు, రోడ్డు మీదకి వచ్చింది నువ్వు, పుస్తకం తెచ్చుకున్నది నువ్వు, నాదే కరెక్ట్ అని చెప్పింది నువ్వు, మిగతావన్నీ తప్పని చెప్పింది నువ్వు, నీది నువ్వు కరెక్ట్ అని చెప్పుకుంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ తప్పైపోతాయి. రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా. నేను రాను, నాకు పక్కవాడి పుస్తకం లేకపోతే నాకు రావడానికి భయం, ఏందా టిఎస్ కుమార్ మాట్లాడితే? మా కిరణ్ గారిని పాయింట్అవుట్ చేయడం నువ్వు. కిరణ్ గారికి అదే చెప్తున్నా, కిరణ్ గారే కాదు ఎవరు కూడా అసలు చెయ్యను అని కాదండి, ఇక్కడ దాని అర్థం చెయ్యనని కాదు. ఇలాంటి దిక్కుమాలని కండిషన్ పెట్టేవాళ్ళతో చెయ్యక్కర్లా. అంతగా కావాలంటే అనుమానం వచ్చింది, పెద్దలు 1,00,000 మంది ఉన్నారు మనకి, ఒక్కొక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా చెప్తారు, వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం నా గ్రంథంతో కాదు. ఎవడైతే నా దగ్గరికి వచ్చి నల్లటి పుస్తకం పట్టుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి ఎర్ర అక్షరాలతోటి రక్తంతో రాయబడినటువంటి ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కరెక్ట్, ఆ రక్తం మాత్రమే కరెక్ట్, 10 మంది చచ్చిపోయినటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఉరి కొయ్యకి వేలాడదీసి ఆనందించేటువంటి ఆ ప్రేమ మాత్రమే కరెక్ట్ అని చెప్తున్నటువంటి టిఎస్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా మమ్మల్ని వచ్చి మతం మార్చాల్సింది, మీరు కదా వచ్చి మన సువార్త చెప్పాల్సింది. ఆయన ఇంకో మాట చెప్తాడు, నేను అనగారిన వర్గం, ఎవడనగారిన వర్గం, ఎవడు పెద్ద వర్గం రా భయ్, డజంట్ మ్యాటర్. అట్ ప్రెసెంట్ మీరు చేస్తున్నది ఒక ప్రభుత్వ ఉద్యోగం, అట్లీస్ట్ యు ఆర్ గెటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్యారంటీ. ఇక్కడ ఏ వారంటీ షూరెంటీ లేకుండా కొన్ని లక్షల మందిని ఆంధ్ర తెలంగాణలో, నేను ఈ 2 రాష్ట్రాల గురించి మాట్లాడతా ఎందుకంటే పక్క రాష్ట్రాల గురించి నాకు తెలియదు, పేదోళ్ళనండి పాపం తినడానికి తిండి కూడా లేని వాళ్ళని పట్టుకపోయి మతం మార్చి వాళ్ళ తిండి గడవనీకే, తర్వాత అది ఒక బిలీఫ్గా ఏర్పడిపోయి వాళ్ళ పిల్లలు ఇదే నిజమని నమ్మి, నేను కొన్ని వేల కుటుంబాలను చూపిస్తాను ఇట్లా. అరే నేను ఎస్పెషల్గా చెప్తున్నానండి, పేదరికాన్ని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిని నేను.
ఆ పేదరికాన్ని సంపి దాన్ని పాత్ర పెట్టి పైకి వచ్చినాడు నేను. ఆ పెయిన్ నాకు తెలుస్తుంది, నాకు ఆ నొప్పి ఐ కెన్ ఫీల్ ఇట్. భూమి మీద ఏ పేదోడు బాధపడ్డా నాకు ఆ పెయిన్ అర్థమవుతుంది, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పేదోడినే కాబట్టి. పేదలను కొడుతున్నారా మీరంతా? మీ గుద్దల దమ్ముంటే పోయి ఏ పెద్దోన్న కొట్టుకొని సావండి, క్షమించాలి. మళ్ళీ చేసింది ఈ ఒక పదాన్ని రికార్డుల నుంచి తొలగించదు గాక ఆమెన్. ఆ బాధతో చెప్తున్నా, వద్దురా బాబు, మీకు దండం పెట్టి చెప్తున్నాం. మేము తిడితే మీకేమో అది అఫెన్స్ మోడ్ అనిపిస్తుంది, బతిమలాడి చెప్తున్నాం, వద్దు, పేదోళ్ళ జోలికి పోకండి. మీకు నిజంగా దమ్ము ధైర్యము ఆ పుస్తకంలో విషయము ఉంటే వచ్చి మాలాంటి వాళ్ళతో చర్చలు చేయండి, మేమే వచ్చి ప్రచారం చేస్తాం, మేమే చేస్తాం. మీ నల్లట్ట పుస్తకం కావచ్చు, అది ఇంకో దానికి ఏ అట్ట ఉంటుందండి, ఎర్ర ఉంటుందా, పచ్చట్ట, ఏ అడ్డమైన అట్టలైనా కావచ్చు, ఆ అట్టలని మా నెత్తి మీద వేసుకొని మట్లాద్వారం చేస్తాం. ఓకేనా? ప్లీజ్ దయచేసి పేదల జోలికి పోవద్దండి. ఇది చెప్పేది టిఎస్ కుమార్ గారికి మాత్రమే కాదు, ఆ పక్కనే ఆయన ఇంటి పక్కనే ఉంటారు దగ్గరలా జాన్ కొయ్య గారికి అంటున్నానండి, అనిల్ గానికి, ఔలా గానికి, వానికి, ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళకి. ఇదేరా బాబు, వద్దు, పేదోళ్ళు వద్దు, మీ గుద్ద సారీ, మీ దగ్గర ఏదైనా విషయం ఉంటే వచ్చినప్పుడు డిబేట్ చేయండి. అభిమన్యు గారు చిన్న మొక్క చెప్పాల్సింది ఒక మాట, ఎవరో మాట్లాడలేదు కాబట్టి మాట్లాడుతున్నా కానీ, టిఎస్ కుమారు, మాస్టర్ రాజు, అదే రకంగా అనిల్, వీళ్ళంతా కూడా మాట్లాడితే గనక బైబిల్లో బూతులు మాట్లాడకూడదు అని చెప్పి మన అశ్లేష్ గారు వీడియో పెట్టి ఏదో ప్లే చేశాడు, బాధపడిపోతున్నట్టు. మన టిఎస్ కుమార్ నిజంగానే బాధపడినట్టున్నాడు, దట్స్ ఓకే. కాకపోతే నువ్వు మాట్లాడే ముందు, నువ్వు బాధపడే ముందు, పిచ్చవాగుడు వాగే ముందు మనం ఏం చేసామనేది గుర్తుంచుకోవాలి. మనం వీడియోలు దాచేసినంత మాత్రాన, ఇంకొకటి చేసినంత మాత్రాన పాతవేం పోవు. సో టిఎస్ కుమార్ తమ్ముడు, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మాట్లాడేటువంటి పచ్చిబూతులు ఫోన్ కాల్లో ఉన్నటువంటివి నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ మేము మర్చిపోలే. మాస్టర్ రాజు గారు, మీరు కూడా ఛానల్లోకి వచ్చి ఏదో వయసులో పెద్దవారు కాబట్టి మీకు గౌరవిస్తున్నారు కానీ, మీరేదో మీ జనాలను పట్టుకుని మీరు వచ్చి దిక్కుమాలను తిట్టుకున్నా, ఏం తిట్టుకున్నా కూడా మీరు మాట్లాడేటువంటి పచ్చిబూతులకిను మీ బైబిల్కి ఏ రకమైన సంబంధం ఉందో అసలు నేను తీసి పక్కన పాడేసేయండి. అసలు ఆ క్యాండిడేట్ ని అసలు క్రైస్తవుడు కాదు, అసలు మనిషిగా కూడా చూడాల్సిన అవసరం లేదు. అలాంటి మీరు వచ్చి అక్కడ ఆశ్లేష్ గారు ఏదో బూతులు మాట్లాడారని చెప్పి మీరు మాట్లాడతారా? ముందు దాన్ని ఏదో అంటారు, బైబిల్లో సామెత ఉంటుంది, నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదురువాడి కంటిలో నలుసును చూడడానికి ప్రయత్నించని చెప్పి ముందు సామెత చదువుకుని చేయాలి. ఐ కెన్ బెట్టండి, ఈ ప్యానెల్లోనే కాదు, అంటే సారీ, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళ గురించి అసలు మాట్లాడలేదు. ఆశ్లేష గారి గురించి మాట్లాడే ఏ వెధవకి కూడా ఆయన గురించి కనీసం పేరెత్తుకునేంత అర్హత కూడా లేదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, ఏ వెధవకైనా చెప్తున్నా నేను. ఆయన మాట్లాడే భాష పరిచయంగా ఉండొచ్చును గాక ఆయనతో పెట్టుకునేంత స్థాయి ఎవరికి లేదు. ఆయన జ్ఞానం ముందు మీరు ఆయన కాళ్ళ ముందు బాంచేత అని పనుకుంటారు, ఇట్లా కోపం వస్తుంటది, తిట్టొద్దంటారు, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. తను తగ్గించుకున్న వాడు ఏమవుతాడు అమృత్ సిద్ధి గారు? అదే హెచ్చించబడతాడు. అర్థమైంది. ఓకే, ఇంకో పాయింట్కి వెళ్దాం సార్. అధ్యక్ష ప్లే అవ్వట్లా. ఓకే, ప్రజలారా జాగ్రత్త. తర్వాత ఐదవది అదే ఇప్పుడు చర్చ సామ్రాజ్యం వస్తే ఇంకా అందరూ వెట్టి చాకరీనే, అంతే. పరిచర్య పేరుతో వెట్టి చాకరీగా. భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులు చదువుకూడదు, బ్రాహ్మణులతో అసలు చదవకూడదు శూద్రులు అనేవాళ్ళు. అంతేకాదు ఆరోది శూద్రులకు అసలు చదువుకోకూడదండి. ఇప్పుడు చదువు అంటే ఏంటో చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు చదువు అంటే ఏంది? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఇన్వెంటెడ్ బై మెకాలే కదండి సార్. ఇప్పుడు మనం ఈ సెషన్ ఎందుకు చేస్తున్నామంటే ఈ పాయింట్స్ ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎదురవుతాయి, వాళ్ళు తిరిగి ఆన్సర్ చెప్పే స్టేజ్ లో ఉండాలి. సో తిరిగి ఒకటే ప్రశ్నించండి, ఒకటే ప్రశ్న. శూద్రులు స్త్రీలకి చదువు లేకపోతే 15వ శతాబ్దంలో మన ఆంధ్రాలో మొల్లగారు కుమ్మరి స్త్రీ, ఎవరండి ఆవిడ? కుమ్మరి స్త్రీ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని ఛందోబద్ధంగా తెలుగు పద్యాల్లో రాశారు. కవయిత్రి మొల్ల ఛందోబద్ధంగా పద్యాలు తెలుగు పద్యాల్లోకి, ఏది సారం చెడిపోకుండా రామాయణాన్ని ఛందోబద్ధంగా తెలుగులో రాశారు. ఛందోబద్ధం అంటే మాకేం అర్థమవుతుంది? చందమామలో అంటే తెలుగు వ్యాకరణం తెలిసినకు అర్థమవుద్దండి. ఎంతమందికి స్కూల్లో మరి అదే పాఠశాలల్లో తెలుగు దాంట్లో గ్రామరు దాంట్లో ఛందస్సు చెప్తున్నారు? నాకైతే జస్ట్ సార్ చిన్నప్పటి నుంచి మాకు చెప్పింది ఒకటే, అరే చదివితే మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ ఇవి చదువు, హిందీ అండ్ తెలుగు దీస్ ఆర్ రీజనల్ లాంగ్వేజెస్, దీంట్లో 35 దొరికితే చాలు. ఇదే చెప్పారు సార్. అడ్డిమార్ గుడ్డి దెబ్బ.
మరి కుమ్మరి కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ రామాయణాన్ని తెలుగులో ఛందస్సుతో ఎలా రాశారు చదువుకోకపోతే? ఇది నేను చెప్తుంది ఒక ఎగ్జాంపులే. ఒక మీరాబాయి గాని, ఒక అక్క మహాదేవ్ అని చెప్పి కన్నడలో ఒక ఆవిడ అంటారు. దీని గురించి ఒక పోస్ట్ కూడా పెట్టానండి నేను, అందుకని ఇంత క్లియర్ గా చెప్తున్నా. వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి చదువు ఎవరు చెప్పారు, వాళ్ళు ఎక్కడ చదువు నేర్చుకున్నారు? ఏ గురువు చెప్పకపోతే వాళ్ళ పని ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదండి ఆవిడ. ఇంట్లో కుమ్మరివాడేగా వాళ్ళ నాన్న, మరి ఆయనకి ఎట్లా వచ్చింది పోనీ? కుండల్లో దొరికింది, తాగేసారు. ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ చర్చిలో ఇదే చెప్తున్నారు, మన గురించి, మన దేశం గురించి. మీ కాలనీలో మీ ఇంటి చుట్టుపక్కల చర్చ ఎందుకు రాకూడదంటే ఇందుకే. మీ చుట్టుపక్కల దేశద్రోహులే తయారవుతారు, ముమ్మాటికి దేశద్రోహులే. ఈ వాగుడు వాగే ప్రతి ఒక్కడు దేశద్రోహే. మన చరిత్రని మార్చేసి, మన చరిత్రని మనకు కాకుండా చేసి. స్త్రీ ఎలా చదువుకుంది మరి? చదువుకోకుండా ఎలా రాసింది ఆవిడ? ఇవన్నీ బూటకంపు మాటలండి. అంటే ఇవన్నీ జరగలేదు, మనం జరిగినట్టు ఊహించుకుంటున్నాం. నిన్న సాయంత్రం అనుకుంటానండి, ఎందుకు నాకు పనిబడి అవసరం పడే ఒక సందర్భాన్ని చూడాల్సి వచ్చింది. మళ్ళీ శంకరాచార్యుల వారి డిబేట్ ఉంటది కదా, మండన మిశ్రుడితో. ఆ డిబేట్ ని నేను ఒక సీన్ రూపంలో చూడాల్సి వచ్చింది. చూస్తున్నంతసేపు నాకు ఇదే పాయింట్ కొడుతుంది. నేను ఈ దరిద్రుడు ఈ మాట్లాడిన మాట ఇది వింటాను అని మరి ముందే పంపించడం తెలియదు, కానీ తర్వాత నేను విన్నా ఇదే. అక్కడ ఎంతసేపు షీఈస్ కమాండింగ్ ఎవ్రీవన్. ఇది ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం. అది మీరు ఇప్పుడు చెప్తున్న సీను 2500 సంవత్సరాల క్రితం. వాళ్ళిద్దరికి మధ్య జడ్జి, న్యాయ సమీక్షకురాలు అంటారు కదా, ఆవిడ భార్య అనుకుంటా, ఆయన భార్య, సాక్షాత్ భార్య గారే కదా. అదే మరి స్త్రీ మరి బయటికి రాకూడదు కదా మన దగ్గర సనాతన ధర్మంలో. ఆవిడ ఎలా కూర్చొని మధ్యలో కూర్చొని జడ్జిగా ఉన్నారు? ఈ చదువు గురించి, మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థ గురించి డాక్టర్ గారి ఛానల్లో చాలా వివరంగా, నాకు తెలిసి అది సనాతన ధర్మంలో చిక్కుముడులు ఈ సైన్లో చేసినట్టున్నారు. ఒక చాప్టర్ ఉంది ఆ పుస్తకంలో. బ్రిటిష్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఏ ప్రావిన్స్ లో, అంటే ఏ స్థలాలు, ఏ ఊళ్ళలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు కానీ, లేకపోతే విశ్వవిద్యాలయాల టైప్ లో, లేకపోతే మన గురుకులాల వేరే వ్యవస్థలు ఉంటాయి కదా, ప్రైమరీ చదువు, అప్పుడు ఉన్న వ్యవస్థ ప్రకారం ఎంతమంది విద్యార్థులు ఉండేవాళ్ళు, వాళ్ళ వర్ణాలు ఏమిటి, వాళ్ళకి అక్కడ ఏ చదువులు నేర్పించేవాళ్ళు, పూర్తి రిపోర్ట్స్. మరి వీళ్ళు తెల్లవాళ్ళ మాటలు నమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేసినవే డాక్టర్ గారు పుస్తకంలో రాశారు. మనం ప్రజెంట్ కూడా చేసినాం సార్, చేశారండి. ఎవరికైతే శూద్రులకు మ్యారేజ్ అవుతుందో, అంటే పెళ్లి అవుతుందో, వారి యొక్క భార్యని బ్రాహ్మణులతో 3 రాత్రులు గడిపేటువంటి ఆచారం ఉండేది. ఏంటండి మాటలు? ఈ పనుడు శూద్రుడేనా? శూద్రుడే. ఈ పనుడు శూద్రుడే కదా సార్. మన చేయితోటి, మన వేలుతోటి మన కళ్ళనే పొడిపిస్తున్నారు సార్ ఈ దరిద్రం. నా కోపం ఈ పిల్లగాని మీద వస్తలేదు. వీడిని అట్లా వ్యవస్థ ఉంది, మైండ్ సెట్ ని క్రియేట్ చేసిన ఆ వ్యవస్థ మీద కోపం వస్తుంది. ఆ వ్యవస్థని మనం ఎదుర్కోలేం సార్, చాలా కష్టం. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనకున్నటువంటి బలం, చాలా సార్లు అమృత్ సిద్ధి గారు అంటా ఉంటారు, మనకున్న బలం సరిపోదు వాళ్ళని కొట్టడానికి. వాళ్ళు రోజు చూడండి పొద్దున్న నుంచి, అరే 24 గంటలు చేస్తుర్రా భయ్ వాళ్ళు. 24 గంటలు ఒకటే పని, మైండ్ వాష్. ఇక్కడ ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళలో 24 గంటలు చేసిన కూడా ఒకడే ఉన్నాడు, మా శివాజీ. ఏది అంతే, 24 hours జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సనాతన్ ధర్మ హీ స్పెండింగ్ సమ్ లైవ్, ఏదో ఒక లైవ్. ఏది అది కూడా 7-2 నెలలకు ఒకసారి. రామ జన్మభూమికి అందరూ చేస్తున్నారు, నేనేం చెయ్యాలని ఆలోచించి 50 గంటలు లైవ్ చేశారు. అవును, మధ్యలో వండుకున్నాం, అది వేరే విషయం అనుకో, దట్ ఈస్ ఎక్స్క్యూజ్డ్. ఎస్, ఎంతమంది ఉన్నారా? ఇగో ఇట్లా మైండ్ వాష్ జరుగుతా ఉంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి సార్, మళ్ళీ ఒకసారి 10 సెకండ్లు వెనక్కి పెట్టి మళ్ళీ పెట్టండి సార్. శూద్రులకు మ్యారేజ్ అవుతుందో, అంటే పెళ్లి అవుతుందో, వారి యొక్క భార్యని బ్రాహ్మణులతో 3 రాత్రులు గడిపేటువంటి ఆచారం ఉండేది. నా భారతదేశ ప్రజలారా జాగ్రత్త. వీడింట్లో నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. ఇది చెప్పిన పాటు వాళ్ళ డాడీకి కాకుండా బ్రాహ్మణుడికి పుట్టాడు అంటున్నాడా? అంతే చెప్తున్నాడండి. అర్థమైంది. థ్యాంక్ యూ అండి. వాళ్ళ మదర్ గురించే చెప్తున్నాడు. పాపం పనుడు, సర్వెంట్ అంటే పనుడు కదా. సర్వెంట్ వాళ్ళ ఇంట్లో, అంటే ఆ పనోడు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే, అంటే పాపం వాళ్ళ నాయనమ్మను, వాళ్ళ అమ్మమ్మను, వాళ్ళ తాతమ్మను, వాళ్ళందరినీ బాపనోళ్ళు 3
దానికి పుట్టిన కణాల్లో పాపం ఈ పిల్లగాడు వచ్చినట్టు బాధపడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం చెప్తున్నాడు. తెలిసే నేను ఉంటుంది. తప్పులేదు. చేస్తానబ్బా. తప్పేం కాదు, బాధ అందులో చెప్పుకోవడం తప్పేం కాదు, తప్పేం లేదు అసలు, తప్పే కాదు. చాలా కష్టం సార్ నిజంగా పద్ధతిగా మాట్లాడడం. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు రోజు? వెటకారం చేయాలి, ఇతను వెటకారంలో ఎక్స్పోర్ట్లం మనం. ఒకటి మాట్లాడడం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటారు మళ్ళీ. ఓకే, డాక్టర్ అయ్యి చేద్దామండి. నిజంగా మనం కూడా నేర్చుకోవాలి వాళ్ళ పద్ధతులు. చెప్పాల్సిందంతా చెప్పేసి అందులో తప్పులేదు అనొచ్చు. అందం మనం కూడా. చెప్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, సతీ సహగమనం చేసుకున్నారన్నారు. మరి ఈయన వీళ్ళ డాడీ ఉన్నప్పుడే పుట్టాడా తర్వాత పుట్టాడా, అది కూడా చెప్పాలి. అయ్యో, అంటే చాలా పాయింట్స్ వస్తాయి. లాజిక్ ఏది? సరే వదిలేండి. చెప్పమ్మా మనోడు, చెప్పమ్మా వీటన్నిటికి సమాధానం చెప్పు. అమృత్ సిద్ధి గారు అదేనండి, ఏదో ఉంటే ఏంటి, చెప్తున్నారు. ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, పిల్లలు కానీ 3 రాత్రులు 3 రోజులు అంటున్నాడు కదా, ఉన్నా అంతే లేకపోయినా అంతే. అచ్చా, పెళ్లి కాగానే మరి పెళ్లి అయ్యాక 3 రోజులు అంటున్నాడు, పెళ్లి అయిన వెంటనే తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ శోభనం మొగుడుతోటి. అది అది చెప్తుంది పకోటి గాడు చెత్తనా కొడుకు. హనుమని గారు, ఓషరాములమ్మ సినిమా చూసినారా? చూసిన. ఇప్పుడు దాంట్లో దొరలు చేసే పని తీసుకొచ్చి బ్రాహ్మణుల కంటే కట్టారని సార్ ఇది. వాట్ ఈస్ దిస్? అది ఎన్ని చేసినా బ్రాహ్మణులు నోరెప్పలేరు, ఎన్ని తిట్టినా ఎంత తన్నినా సరే వాళ్ళు నోరెప్పలేరు, తిరగేసి మాటలు అనలేరు, ఫైటింగ్లు చేయలేరు. అంటే చెయ్యలేరు అంటే లేరని కాదు, చెయ్యరు. మొన్న గుడిలో అయ్యా మొన్న గుడిలో పబ్లిక్ లో కాలుతో తంతనే ఏం చేయలేకపోయారు బ్రాహ్మణులు. అది అందుకే వాళ్ళు తిరగబడితే కానీ కష్టం. అమృత్ సిద్ధి గారు చాలా సార్లు చెప్పాను నేను, ఏంటి మీరు ఇలా మాట్లాడకూడదని, ఫైర్ అవ్వాల్సిందే ఈ మీద అని. అయ్యో, ఈ ఈశ్వరరావు అన్న ఒక మంచి కమెంట్ పెట్టిండు, అది చదువుతా. తండ్రి బ్రాహ్మణ అయితే కొడుకు ఏమవుతాడు రా అని చెప్పండి రా. ఈ ఇళ్ళ దేశదేమర్ అవుతాడు. ఇక్కడ ఇంకో కమెంట్ వచ్చింది. మన పాపం ఆయన అప్పటి నుంచి అంటున్నారు, వైవిఆర్ గారు, అభిమన్యు మధ్యలో నీ సెక్యులర్ సో దాపు అంటున్నాడు. తప్పు లేదండి, తిట్టుకోవచ్చు మీరు మమ్మల్ని. మారిపోయారు సార్, మీరు పూర్తిగా మారిపోయారు. అన్నొస్తున్నాడని చెప్పండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ పోదాం. అది వచ్చిందంటే ఇంకంతే. అమ్మని గారు సార్, సనాతన ధర్మం కొత్తగా రావడం ఏంటంటే నాకు అర్థం కాదు. అది వచ్చిందంటే ఇంకంతే అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది సనాతన ధర్మం? సార్ పార్టీ అండి, బీజేపీ అన్ని మారుస్తారు అంటున్నాడు. కాదు మనం అలా వద్దు. భారతదేశ సనాతన ధర్మం అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయింది అది? ఊరవతలు దాచుకుంది. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారు దాచుకున్నట్టు ఇప్పుడు అది ఎక్కడో దాచుకుందంట. ఓహో, అది రావద్దంట. తర్వాత 7వది, భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి చేసేటువంటి ఆ ఉనికిలో ఆ అగ్రకులాల వారి యొక్క కామ వాంఛ వారి మీద తీర్చుకునే వారు. అప్పుడు జాగ్రత్త మా భారతదేశమా. ఇంతకీ అగ్రకులం అంటే ఏంటి సార్? నాకు అర్థం కావట్లా. నాకు అర్థమైతలేదు సార్ ఈ పిల్లగాడు మాట్లాడుతుంటే. అగ్రకులం అగ్రకులం అంటే ఏంటి? ఎందుకంటే ఒకవైపు విపరీతమైనటువంటి దానిపైన మనం రీసెర్చ్లు చేసి కూర్చొని ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, మనం జరగలేదని చెప్తలేం, కొన్ని ఏరియాలో జరిగినాయి. ఓకే, ఈ దరిద్రపు ఉండకూడదు. వీళ్ళు ఏం చెప్తుంటారంటే, ఈ మేధావులు కొడుకులు ఏం చెప్తుంటారంటే, అగ్రవర్ణాల వాళ్ళు ఫలానా ఇది చేసి. అగ్రవర్ణం అంటే ఏంద్రా ఫస్ట్ అది చెప్పరా, డిఫైన్ అగ్రవర్ణ. వాట్ ఈజ్ అగ్రవర్ణ? ఇఫ్ సంబడి ప్లీజ్ జర వచ్చి చెప్పుర్రా, అంటే అగ్రవర్ణం అంటే ఇది, ఈ వర్ణం వాళ్ళు ఈ వర్ణం వాళ్ళని తొక్కేసిండ్రు, గుద్దల దమ్ముంటే ఇలా ఎవరైనా వచ్చి చెప్పొచ్చు. నాకైతే ఒక సంతోషంగా ఉందండి. అమృత్ సిద్ధి గారు, అమృత్ సిద్ధి గారు, మీరు నేను కేపాల్ పార్టీలో చేరిపోయాం, మనం మాట్లాడడానికి అర్హత కోల్పోయాం. ఊరుకోండి. మీరు ఎలా అంటే అలాగే. జై పాలన, పాలన రావాలి, పాలన మారాలి. నెక్స్ట్, సనాతన ధర్మం అంటే శూద్రులను నరబలి ఇచ్చేవారు. శూద్రులను కేవలం శూద్రులనే. వీడు చెప్పిన దాని ప్రకారం ఎవడు భారతదేశంలో శూద్రుడు అనేవాడు ఉండకూడదు లెక్కన. ఆడపిల్లలనేమో గంగలో పోసేవాళ్ళు. చెప్పండి సార్. జగదేక వీరుడు అతిలోక సుందరి చూసారా అండి ఎవరన్నా? చూసాం. చాలా మంది దొరికితే శ్రేష్టమైనది ఎవరని చెప్పి వెయిట్ చేస్తారండి. పాపం ఈయన చెప్పిన క్యాండిడేట్ కోసమేనా? అదేంటి ఏడన్నా ఉందా మనకి ఈ శూద్రులను ఇవ్వాలని చెప్పేసి? ఎక్కడన్నా ఏ సినిమాలో కానీ ఎక్కడన్నా పోనీ గ్రంథాలు తీసి పక్కన పడేయండి. ఏం మాట్లాడుతున్నారు? ఆడపిల్లలనేమో గంగలో వేస్తారు,
ఆ మిగిలిన వాళ్ళేమో దేవుడికి అప్పచెప్పేశారు అగ్రకులాలు. మరి అగ్రకులాలు అంటే ఏంటో చెప్పట్లా వీడు. తర్వాత ఏమో శూద్రులేమో నరబలి ఇచ్చేసేవాళ్ళు. ఇంకెవడు మిగిలాడు ఈ దేశంలో? కాదు, అసలు ఈ ప్యానల్లో ఇంతమందిని ఎందుకున్నాం శూద్రులం నాకు ఎప్పటికీ అర్థమైతలేదు. దాంట్లో డౌట్ లేదండి. ఆ బ్యాచ్ లో మనం లేము, వీడి బ్యాచే ఉంది. అసలు వీడు చచ్చిపోయి ఉన్నారు, వీడు ఎట్లా బతికాడో నాకు డౌట్. వీడు ఖచ్చితంగా ఒకటి నాకు కనిపిస్తుంది, అది వీడు ఇండియన్ కాదు, వీడు ఆఫ్రికాకి పారిపోయి వచ్చిన వీడు. వీడు ఇప్పుడు కూడా ఇండియాలో లేడండి. అదే వీడు ఇండియా వాడు కాదు, వీడు ఆఫ్రికా వాడు ఖచ్చితంగా. అలీ డైలాగ్ మమ్మీ ఎవడే. తమ్ముడు ఇప్పుడు తండ్రి చచ్చిపోతే తల్లిని కాల్ చేశారు, భర్త చచ్చిపోతే భార్యని కాల్ చేశారు, ఆడపిల్లను గంగలు వేసేశారు, పెళ్లి చేస్తున్నామో పంతులకు అప్పగించిండు, తర్వాత శూద్రుడిని కాల్ చేశారు. ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అసలు 0.0001% కూడా శూద్రులు అంటే అవకాశం లేదు. ఇక్కడ ఎవడో మిగిలి ఉండకూడదు సార్, అదే నా పాయింట్. అసలు ఉండకూడదు. అసలు వీడు ఎట్లా వచ్చాడు అది నా డౌట్. కాదు సార్, వీడు కంటోన్మెంట్ పుట్టినోడు, అది వీడు కంటోన్మెంట్ లో పుట్టింది. కంటోన్మెంట్ అంటే తెలుసా? కంటోన్మెంట్ అంటే నాకైతే తెలుసండి, ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో మేము ఉన్నాం కాబట్టి మేము దాని గురించి అవేర్నెస్ ఉంది. తెలంగాణ గురించి చెప్పండి సార్. అయితే నేను చెప్పను, ఎందుకంటే ఏమన్నంటే నేను తిట్టాను అనుకుంటారు ప్రేక్షకులు. గూగుల్కి వెళ్ళి లంజలో అంటే సార్ అది దాంట్లో సిగ్గేముంది, అది లంజల కొంపలే. అది ఇప్పటికీ మనం సాక్షాత్తు చూస్తున్నాం కదా. కంపార్ట్మెంట్ తెలుసు కానీ ఇదేదో మాత్రం తెలియదండి. అదే మీలాంటి వాళ్ళ కోసమే అర్థమయ్యేలాగా చెప్తున్నా స్వచ్ఛమైన భాషలో. వేశ్యా గృహాలు సార్ ఇడు చెప్పేవాడు అజయ్ గడ ఏం పేరు ఇది? సర్వెంట్ కదండి, దుబాయ్లో ఉంటాడు కదా కార్ డ్రైవర్. ఆడేగా పనికి మాలినాడు. అజయ్ బాబు గడ ఎవరు? కార్ డ్రైవరా? అరే ఒకసారి దొరకాలి. సర్వెంట్ ఆఫ్ జీసస్. ఓకే ఓకే ఓకే. 9ది, భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులకు కుర్చీల మీద కూర్చోవడం నిషేధం. శూద్రులు జాగ్రత్త, నా భారతదేశమా. కుర్చీలో కూర్చోకూడదా అంటే ఇంట్లో కుర్చీలో కూడా కూర్చోకూడదా శూద్రుడు? సార్ తప్పుగా తీసుకోవద్దు. కాదు సార్, మా ఇంట్లో మీరు నమ్ముతారో లేదో అంటే మన పెద్ద కాందాన్ కాబట్టి అఫ్ కోర్స్ అంటే మా నాన్నగారు లాస్ అవ్వడం వల్ల మేము పేదరికంలో పడ్డాం, కానీ మన కాందాన్ అంతా పెద్దదే. అందులో మా తాతయ్య గారు ఇప్పుడు మీరు సోకాళ్ళు చెప్తున్నటువంటి ఇందిరా పార్క్ అని ఉంది కదా, అది కట్టక ముందే ఆ ఏరియాలో చేసిన బిజినెస్ లో ఆ ఫర్నిచర్ ఏదైతే ఉందో అందులో భాగంగా అంటే ఇప్పుడు దాదాపు అంటే తాత వాళ్ళ తాత, దాని వయసు ఎంత అంటే 600 సంవత్సరాలు ఉంటుండొచ్చు. తాత వాళ్ళ నాన్న అంటే అప్పుడు పొలాలు, అప్పుడే ఈయన ఇక్కడ వచ్చి ఇండస్ట్రీలు పెట్టి పొడిచిండు. అది ఇప్పటికీ ఉంది. ఆ కుర్చీలో ఆయన కూర్చుండే దర్జాగా, ఆయన అందరూ ఇట్లా కాళ్ళు మొక్కి ఇట్లా పోతుండే. మరి నేను ఎవరిని ఇప్పుడు బాపనున్నా ఎలా? హౌ కిరణ్ గారు, మీరు ఈనాడు ఆర్టికల్స్ చెక్ చేయొచ్చండి. ఈనాడు ఆర్టికల్స్ చూడొచ్చు. మా పెద్ద తాత గురించి ఆర్టికల్సే వచ్చినాయి, ఇన్నేళ్ల కుర్చీలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయని. సార్ వీడు ఎవడు సార్? సనాతన ధర్మవాదా, మనువాదా వీడు? కుర్చీలో కూర్చున్నాడు బాపనోడు, కాళ్ళు ఎత్తుతున్నాడు శూద్రుడు అంటే నేను. వీడు బాపనోడులా లేడే. బాపనోడే, మీరు నమ్మాలి అంతే. బాపనోడే సార్, ఆర్యుడు తెల్లగా ఉంటాడు, పైనుంచి వచ్చినాడు చూడండి. ఓహో కాదు కుర్చీలో కూర్చున్నాడు బాపనోడు కింద లెక్క. కాదండి మార్చి గారు నేను చెప్పింది కరెక్టే. కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి వాడు బాపనోడే. అది చెప్పాడు కదండి, పెళ్ళి అయితే 3 రోజులు వాడుకుంటాడు. ఇక్కడ కూడా చూడండి, వీళ్ళంతా పాపం బక్క చిక్కిపోయి అష్ట కష్టాలు పడుతున్నారు. కుర్చీలోనేమో బాపనోడు కూర్చున్నాడు, కిందేమో సూర్యుడు కూర్చున్నాడు పాపం. చెప్పండి సార్. వాళ్ళ ఫాదరు ఇప్పుడు ఏ చేస్తున్నాడో వాళ్ళ ఫాదర్ బాపనోడు. కరెక్ట్ సార్, ఆత్మీయ తల్లిదండ్రి, ఆత్మీయ తండ్రి. ఆత్మీయం కాదు తండ్రి అంటున్నారు డాక్టర్ గారు చెప్పడం. అదే డైరెక్ట్ తండ్రా? సరే సార్ ఇప్పుడు మామూలుగా అమెరికన్ ప్రెసిడెంట్ ముందు వేరే వాడు ఎవడైనా పనుడు కూర్చుంటాడండి బాపనోడు సూదుడు? కొన్ని భారతదేశంలో కలెక్టర్ ముందు చైర్ లో అతని బండి కూర్చుంటాడా? సార్ మీకు అర్థమైతలేదు, ఆ కుర్చీలో ఓడి కూర్చుంటాడు బాపనోడు. అవునా? అట్లయితే నేను ఒకటి చెప్తాను సార్. మొన్ననే కాదు, కాశీ కారిడార్ కట్టిన వాళ్ళు, తర్వాత రామాలయం కట్టిన వాళ్ళని కూర్చోబెట్టి కింద కాళ్ళు కడిగారు సార్. అంటే మన ప్రధానమంత్రి శూద్రుడు, ఆ కుర్చీలో బాపనోళ్ళేనా? బాపనోళ్ళు అయిపోయి అంతే కదా. ఏం ఇంక వద్దులేండి, నోరు కట్టేస్తున్నారు దరిద్రం ఎక్కడ.
మనకి ఇక్కడ ఇంత లిబర్టీ ఉన్నా కేవలం వాళ్ళలో మార్పు తేవడానికే మన నోర్లు కట్టేసుకుంటున్నాం అండి. చచ్చే వాళ్ళలో కాదండి పాపం, వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు అమాయకులు ఉంటారు, వాళ్ళ కోసం. చచ్చా ఎవడు సమస్య లేదు. మీరు వారానికి లైవ్ చేస్తున్నారు, అక్కడ రోజు వెళ్ళి బ్రెయిన్ వాష్ చేయించుకుని రావాలి. అక్కడ వారం సంవత్సరాల తరబడి. లేకపోతే 8 ఏళ్ల పిల్లడికి హనుమంతుడు సాతాన్ అన్నట్టు వచ్చింది. మీకు తెలుసా చిన్నప్పుడు అసలు సాతాన్ అంటే ఏంటో? ఇప్పటికే క్లారిటీ లేదు, అప్పుడు ఎప్పుడో ఇట్లా తెలుసు సార్. అది అప్పుడు మా వసంత చూస్తుండే కాదు కిరణ్ గారు. నేను ఆ వయసులో ఉన్నప్పుడు మా ఇంటి ఓనర్ గారు క్రిస్టియన్స్, ఆమె పేరు కూడా గుర్తుంది నాకు, వసంత ఆంటీ అని. ఇప్పటికీ నేను చెప్తున్నా, వసంత ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చొని అమృతం సీరియల్ కి ముందు ఏదో ఉంటుంది చూడండి, అవి వస్తుండే, అంతరంగాలు ఆ టైప్ అవి చూస్తుండే. కానీ వాళ్ళ ఇంట్లో ఒక యేసు బొమ్మ ఉంటుండే. ఆ యేసు బొమ్మ చూస్తే నిజంగా నేను ఎవడో గ్రేట్ పర్సన్ అయి ఉంటాడు, ఇంత మంచి మనుషులను గ్యాదర్ చేసుకున్నాడంటే అక్కడ ఏదో తోపై ఉంటాడని ఫీలింగ్ లోనే ఉంటాం కదా మనం. మీకు అర్థం అట్లా చూడండి, బ్రాహ్మణులంతా పండించినంతా తినేస్తే పాపం వీళ్ళు ఎట్లా అయిపోయారు చూడండి. వీళ్ళు పోయిందండి. భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులకు ఎప్పుడు వారి కాళ్ళ కింద ఉండి వారి యొక్క వారి కాళ్ళు శూద్రుల యొక్క తలలో పెట్టేవాళ్ళు. భారతదేశం జాగ్రత్త. వీడి గురించి చెప్తున్నాడు. అదే వాడి కాలు ఎప్పుడు శూద్రుడి మీదే ఉండేది. ఓ ఇడు సనాతన ధర్మం తెల్లాడు. ఓహో చెప్పండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను ఈ పిల్లగాన్ని మన అనాలంటే కూడా సిగ్గైతుంది నాకు. జాన్ బాబు గారు మన క్రిస్టియానిటీ సంకనాకి పోతుందంట. అయ్యయ్యో ఎందుకండి? ఓకే, భారతీయ సనాతన ధర్మం అంటే అగ్రకులాల వారు నేరం చేస్తే శిక్ష ఉండేది కాదు, కానీ శూద్రులు చేస్తే మాత్రం కఠినమైన శిక్ష ఉండేది. జాగ్రత్త. ఏ రాజ్యాంగం ప్రకారం చెప్దామా, చూపిద్దాం. బ్రాహ్మణుడు తప్పు చేస్తే 3 రెట్లు శిక్ష ఏమన్నట్టు చదివాను నేను మన ధర్మశాస్త్రంలో. ఈ పాయింట్స్ వినిపించిన తర్వాత మనం ఒకసారి కొద్దిగా వెనక్కి పోయి మా బామ్మర్ది గాడు ఒక మాట అంటాడు, అది వినాలి, చూపించాలి. నిజం చెప్తున్నా సార్, అసలు నిజంగా మన ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉందని కూడా ఈ ఛానల్స్ చూసేవరకు నాకు తెలియదు, వీళ్ళు చెప్పే వరకు. పోనీ ఇక్కడ కమెంట్స్ లో ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్నా ఒక 200 మంది ఉన్నారు కదా, ఆ 200 మందిలో ఎంతమంది మనుస్మృతి చదివినరు? మీ ఇంట్లో ఎంతమంది దగ్గర మనుస్మృతి ఉంది చెప్పండి. సనాతన ధర్మం అంటే శూద్రులకు విద్యను నేర్చుకునే హక్కు లేదు. ఒరే పనికి మనోడా, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళా ఎలా రాశారు తెలుగులో ఛందస్సుతో చదువుకోకుండా. జాగ్రత్త. నా భారతదేశ చరిత్రమా? భారతదేశ చరిత్రమానా? అదేంటి సార్ అది? భారతదేశం బానే ఉంది, భారతదేశ చరిత్రమానా? సరిగ్గానే విన్నాను నేను. మామూలు నార్మల్ స్పీడ్ లోనే ఉంది. 12 భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులకు విద్యను నేర్చుకునే హక్కు లేదు. జాగ్రత్త. నా భారతదేశ చరిత్రమా? నాకు ఈ పాయింట్ విన్నప్పుడు సార్ పొలమారింది నాకు. ఏం మాట్లాడుతున్నారా తమ్ముడు? ఫ్లోలో వెళ్ళిపోయింది పాపం. అబ్బాయికి టైం స్పేస్ ఎక్కువ ఇచ్చేసరికి ఏం చెప్తున్నాడో అర్థం కాక ఏదో చెప్పేస్తున్నాడు. లేదు రాజన్న. ఓకే, భారత్ చివరిగా భారతదేశ సనాతన ధర్మం అంటే హిందూ స్త్రీలకు ఆస్తి ఉండేది కాదు. ఇది పాయింట్. ఓకే డాక్టర్ గారు చెప్పండి సార్. మీరు ఉండేదండి, మనుస్మృతిలోనే ఉంది. అంటే వీడికి వచ్చిన ట్రాన్స్లేషన్ బుక్ లో లేదు, తీసారు. అది పోందా? గురుగారు ఏదైనా చెప్తారండి? అలా ఉందండి, ఏం చేయగలం? ఆస్తి హక్కు లేదు. అదే ఉన్నదే ఆడవాళ్ళకి. మన ధర్మశాస్త్రంలోనే ఉంది ఆ మాట. మూడుకుడు కదా, ఏం చేస్తాం? దాంట్లో లేదు. ఈ ఆత్మీయ తల్లిదండ్రులకు మాత్రం లేదు ఖచ్చితంగా. డాక్టర్ గారు,
ఇంట్లో పెద్దలకి చెప్పండి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఉమ్. అప్పుడు వీళ్ళకి ఆ ఆస్తిలో తండ్రి ఆస్తిలో హక్కు లేదని చెప్పి ఏదో ఒక శ్లోకం ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఉంటుంది. అవును, ఇప్పుడు మన ఇల్లే, ఇప్పుడు నా ఇల్లే ఉందండి. నా ఇంట్లో మా సొంత చెల్లెమ్మ మాకు సంబంధం లేకుండా ఎవరినో పెళ్లి చేసుకొని పోయింది. ఎవరినో అంటే వాడు కులము మతం సంబంధం లేదు, వాళ్ళతో కనెక్షన్స్ ఉండవు కదా. అంటే మిగతా వాళ్ళకి ఉన్నట్టే కదా. వాట్ ఈస్ దిస్? కాదు, ఈ లెక్కన ఇప్పుడు నేను కూడానండి ఒక బ్రాహ్మిన్స్ ని పెళ్లి చేసుకున్నా, మరి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా నన్ను వాళ్ళ ఆస్తి హక్కు నుంచి నన్ను దూరం చేయాల్సింది లెక్క ప్రకారం, అంతే కదండి? కాపరి అండ్ కిరణ్ గారు, అది కాదండి. ఇప్పుడు ఇట్లా సపరేట్ గా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిపోవద్దు అంటలా. అయితే వెళ్ళిపోయేటప్పుడు నీ రైట్స్ నువ్వు వదిలేసుకుని వెళ్ళిపో, నీ సంబంధం వెళ్ళిపోతావు అని చెప్పేసి వెళ్ళిపో అన్నారు. దాని అర్థం ఏంటి? వెళ్ళకపోతే సంబంధం ఉందని అర్థం. అంటే వ్యాలిడ్ రైట్ అనమాట. అది రైట్ ని ఈమె సొంతంగా రిలింక్విష్ చేసుకుంటుంది, నాకు అక్కర్లేదని చెప్పేసి. అలా అనుకోకపోతే రైట్ ఉందని, వీళ్ళు ఇక్కడ వచ్చేసి రైట్ లేదని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్ గా ముందు కూడా ఉండేదండి. కాకపోతే వీళ్ళు వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే పొమ్మనకుండా పొగ పెడతారు అనమాట. చుట్టుపక్కల సిచ్యువేషన్స్ ని ఎలా డెవలప్ చేస్తారు. ఇప్పుడు డిఏ ఇండస్ట్రియలైజేషన్ ఎలా చేశారంటే, పంట పండిద్ది, దూది తీసుకుందాం ఉదాహరణకి. దూదిని మీరు ఇండియాలో ఇండియన్ ఫార్మర్స్ అమ్మారనుకోండి, 80% ఎంతో ట్యాక్స్ కట్టాలి. అంటే 100 రూపాయలు 80 రూపాయలు లాగేసుకుంటారు పన్ను కింద. బ్రిటిష్ వాళ్ళకి అమ్మారనుకోండి ఈ పన్ను ఉండదు, ఈ పన్ను తక్కువ ఉండేది. సో ఒకటి. ఇంకా ఇక్కడ ఉండేటోళ్ళు ఉంటారు కదా, నేత కార్మికులు కానీ, వీళ్ళు ఇక్కడ చేయాలనుకోండి, వీళ్ళకి మళ్ళీ ట్యాక్స్ ఎక్కువ. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కానీ, అమ్మినప్పుడు కానీ, వీటన్నిటికీ ట్యాక్స్ ఇక్కడ ఎక్కువ. సో ఆప్షన్ ఏంటి? ఇక్కడ వాళ్ళు తయారు చేసి అమ్మాలి అంటే చాలా చాలా హై లెవెల్ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు రూపాయి అయిందనుకో వాళ్ళకి, దూది కొని నేసి వస్త్రం చేయడానికి 10 రూపాయలు వేసుకుందాం. కానీ వాళ్ళు అది అమ్మాలంటే ఎంత? దాని మీద ట్యాక్స్ ఇంకో 10 రూపాయలు పెడితే 20 రూపాయలకు అమ్మాలన్నమాట. అదే బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు? తక్కువ రేటుకి కొంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇండియా వాళ్ళకి అమ్మాలంటే ట్యాక్స్ ఎక్కువ, బ్రిటిష్ వాడికి అమ్మితే ట్యాక్స్ తక్కువ. సో బ్రిటిష్ వాడికి తక్కువ రేటుకే వచ్చేది ముడి సరుకు. వాడు ఇంగ్లాండ్కి పంపించుకుంటాడు దాన్ని, అక్కడ వాడు ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటాడు, వర్క్ డెవలప్ చేసుకుంటాడు, అక్కడ ప్రొడక్ట్స్ తయారవుతాయి. వాటిని, ఆ బట్టల్ని లేకపోతే ఆ గుడ్డని తీసుకొని ఇండియాకి తీసుకొస్తాడు. ఇండియాలో తక్కువ రేటుకి అమ్ముతాడు. 12 రూపాయలకో 10 రూపాయలకి అమ్ముతాడు అనుకుందాం, 10-12 రూపాయలకి. ఎందుకంటే వాడికి 2-3 రూపాయలకే వచ్చింది కాబట్టి ముడి సరుకు. కానీ ఇండియా వాడికి 10 రూపాయలకి వచ్చింది ముడి సరుకు. వాడు పని చేయాలా, ఇవన్నీ చేసుకొని ఇంకా తర్వాత వాడు 20 రూపాయలకి కన్నా అమ్మితే గానీ ట్యాక్స్లు, మేకింగ్ కాస్ట్ ఇవన్నీ పోగా మిగలవన్నమాట. ఇప్పుడు ఇండియా వాడు ఎక్కడ కొంటాడండి బట్టలు? బ్రిటిష్ వాడి దగ్గర కొంటాడా 10 రూపాయలకి? ఇండియా వాడి దగ్గర కొంటాడా 20 రూపాయలకి? అలా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనే దాన్ని చంపేశారండి నిదానంగా. చిన్న చితక వీళ్ళందరూ ఎగిరిపోయారనమాట మిగలకుండా. అలా డీఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది చాలా ఫాస్ట్ గా. పొమ్మనకుండా పొగబెట్టారు. ఇలాగే ఎందుకు చెప్తున్నానంటే, ఉమెన్ కూడా ప్రాపర్టీ రైట్ ఉండేది. కానీ వీళ్ళు ఎలా చేశారు అంటే, సంథింగ్ డౌరీ, ఒక బుక్ ఉంది, నేను ఇంకా చదవలేదు. డౌరీకి రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా లాని ట్వీక్ చేసి, ఆడపిల్లలకు కాకుండా మగపిల్లలకి ఆస్తి ఇస్తే, మగపిల్లలకి అంటే కొడుకులకనే కాదు, అల్లుళ్ళకి కూడా, మగవాడి పేరట ఆస్తి ఉంటే అది సేఫ్, ఆడవాళ్ళ పేరట ఆస్తి ఉంటే అది సేఫ్ కాదు. అప్పుడు ఎకనామిక్ సిచ్యువేషన్ అటెళ్ళింది అనమాట. ఇది బ్రిటిష్ వాడు పెట్టిన లాస్ వల్ల, వాడు ఇండైరెక్ట్ గా పెట్టాడు. దాని ప్రకారం ఏంటంటే, ఓకే, కొడుకులకి ఇచ్చేస్తే కొడుకులకి, కూతురికి ఇచ్చేస్తే కట్నంగా కూతుర్ని చేసుకునేటోడికి ఇచ్చేటోళ్ళు. ఇలా మారింది డౌరీ అనేది, అక్కడ ప్రెవలెంట్ అయింది. అది కూడా వీళ్ళ పుణ్యమే అనమాట. ఆ లా కరెక్ట్ గా తెలియదు, చూసి చెప్తాను మీకు కరెక్ట్ గా ఏం చేశారని చెప్పేసి. సో డౌరీ అంటే కారణం ఇదిగోండి అయ్యగారేనండి. మీరు ఇప్పుడు రామాయణంలో కానీ ఎక్కడ కూడా కట్నాలు ఇచ్చుకున్నది లేదు. మరి తర్వాత యాడ్ నుంచి వచ్చింది మన వాళ్ళ పుణ్యమే. ఇది ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు కదా, వీళ్ళ పుణ్యాన్ని పెరిగినాయి ఇవన్నీ. డైరెక్ట్ గా చేశారా? లేదండి, ఇండైరెక్ట్ గా పెట్టారనమాట లా మార్చేసి. కనిపిస్తుంది కదా ఇక్కడ, ఫ్రాన్స్ రెవల్యూషనరీ ఫ్రాన్స్ గివ్స్ ఉమెన్ ఈక్వల్ ఇన్హెరిటెన్స్, అంటే వారసత్వ హక్కులు ఉమెన్ కి ఇచ్చింది. తర్వాత మళ్ళీ మోనార్కీ వచ్చాక మళ్ళీ పోయింది, వాళ్ళు తీసేసుకున్నారు, రివోక్ చేసేదాన్ని 1791లో. మరి సనాతన ధర్మం ఉందండి ఫ్రాన్స్ లో 1791లో. యుఎస్ 1839 మిసిసిపి స్టేట్ ఎలోస్ ఉమెన్ టు ఓన్ ప్రాపర్టీ ఇన్ దేర్ ఓన్ నేమ్స్, అంటే స్త్రీలకి వాళ్ళ పేరు మీద ఆస్తి హక్కు. ఫస్ట్ స్టేట్ అంట 1839లో ఇచ్చింది. అప్పటిదాకా లేదు ఆ స్త్రీలకు అక్కడ హక్కు. అంటే అర్థం ఏంటి? అక్కడ సనాతన ధర్మం ఉందండి 1839లో. యుఎస్ 1884 మ్యారీడ్ ఉమెన్ ఇన్ మెయిన్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద యుఎస్ టు విన్ ద రైట్ టు సపరేట్ ఎకనమీ. వాళ్ళకంటూ సపరేట్ ఎకనమీ వచ్చేదాకా అప్పుడు వచ్చింది వాళ్ళకి హక్కు. ఉమెన్ గెయిన్ ద రైట్ టు ఫైల్ పేటెంట్స్ ఇన్ న్యూయార్క్ 1845లో. మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ. ఐస్లాండ్ 1850 బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు ఇన్స్టిట్యూట్ అన్కండిషనల్ ఈక్వల్ ఇన్హెరిటెన్స్ రైట్స్. 1850 దాకా అసలు లేవు వీళ్ళకి హక్కులు స్త్రీలకి. అంటే ఎప్పుడండి ఇవన్నీ? దాదాపు ఒక 150 ఏళ్ల క్రితం, అంతేగా? అప్పటిదాకా యుఎస్, యూకేలో వీళ్ళ ఆత్మీయ తండ్రులు పాలించే ఏ దేశంలోనూ లేదు. 1881లో ఫ్రాన్స్ లో బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చంట స్త్రీకి, అప్పటిదాకా లేదు. 1960 వరకు లేదండి. ద యుఎస్ డస్ నాట్ ఫాలో సూట్ అంటిల్ ద 1960s అండ్ యూకే లాక్స్ అంటిల్ 1975.
ఏది హూ ఆర్ అలౌడ్ టు ఓపెన్ అకౌంట్స్ వితౌట్ దేర్ హస్బెండ్స్ పర్మిషన్, భర్త పర్మిషన్ లేకుండా. భారతదేశంలో ఉందండి స్త్రీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా 1950లో స్వాతంత్రం వచ్చాక? చెప్పండి ఎవరైనా. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఏం మాట్లాడతాడు సార్? నోటికి వచ్చిందల్లా కూసి చర్చిలో చెప్పిన ప్రతి అబద్ధాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి ఇవన్నీ చర్చే చెప్తుందండి, అంతకుమించి వేరే సోర్స్ లేదు వీళ్ళకి. ఒక చర్చి తయారైందంటే మీ చుట్టుపక్కల కొంతమంది దేశద్రోహులు మీ పక్కనే మీ మధ్యలోనే తయారవుతున్నట్లు లెక్క. నా మాట కట్టుబడి ఉంటా, ముమ్మాటికి దేశద్రోహులు తయారు చేసే ఫ్యాక్టరీలే అవి. చెప్పండి సార్. అదొకటేనా గురువు గారు? సార్ మీరు దేశద్రోహులు అదొకటేనో, ఇంటి ద్రోహులు కూడా ఉంటారండి. అంటే వాళ్ళకన్నా ఇంటికి వాళ్ళు ద్రోహం చేస్తారు. ఈ పాస్టర్ చెప్పేటువంటి మాటలు నమ్మి ఇంటికే ద్రోహం చేస్తారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళని చంపనా కూడా చంపేస్తారు అనమాట. అంత దీనికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ పాస్టర్ చెప్పేటువంటి పనికి మళ్ళీ మాటలు అలా ఉంటాయి. వీళ్ళేంటంటే ఒక ఆశ పెడతాడు, పరలోకం ఉంటుంది నీకు, నీకేం పర్లేదు, వేసే చెప్పాడు కదా, నన్ను కనుక నాతో నువ్వు నడవాలంటే నీ తల్లిదండ్రులని, పిల్లల్ని, అక్కచెల్లెల్ని, అన్నదమ్ముల్ని, నీ భార్యని, నీ పిల్లల్ని, ఆఖరికి నీ ప్రాణం కూడా నువ్వు ద్వేషించుకోవాలి అని చెప్పి ఆ మాట వాళ్ళు పట్టుకొని ఆ ఇంటి మొత్తాన్ని ద్వేషిస్తారండి. మరి ఒక ఇంటి కన్న తల్లిదండ్రులనే ద్వేషించేటువంటి ఆ మతం ఇక దేశాన్ని ఎందుకు ద్వేషించదు? ఖచ్చితంగా ద్వేషిస్తారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా. ముస్లింలు ఎక్కువ ఈ దేశాన్ని కొంతమంది ప్రేమిస్తున్నారు, మోదీకి ఓటేస్తామని కూడా చాలా మంది ఉన్నారు. కానీ క్రైస్తవుల్లో చాలా వరకు వీళ్ళు మరి మోదీ గారు వీళ్ళకి శత్రువులాగా వీళ్ళు భావిస్తున్నారు. వీళ్ళని నిజంగా చెప్పాలంటే ఈ పాత్రను ఏ చెప్పుతో కొడితే పాపాలు పోతే నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఈ చాప కింద నీరులాగా ఈ మతాన్ని చొప్పించి ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే ఆలోచనతో ఉన్నారండి. నాకు అర్థం కాదు, ఈ పాస్టర్లందరూ కూడా మళ్ళీ రాజకీయ నాయకులు అవుతారండి. అసలు వీళ్ళకి ఏ విధమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది ఈ దేశం మీద? ఇప్పుడు ఇటలీ ఉందండి, ఇటలీ నుంచి ఒక ఆవిడ వచ్చింది, అక్కడ ఏదో పనిచేసేదంట ఆవిడ. ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించాలనే ఆలోచనతో 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇంకా ప్రయత్నం చేస్తారు. మీరు ఇట్లా మాట్లాడితే ఉండవల్లి గారు ఒప్పుకోరు. ఆమె చాలా మంచి పని చేసి, వాళ్ళ డాడీ చాలా మంచి కుటుంబం అండ్ ఆమె కూడా చాలా రిచ్. వాళ్ళ దేశానికి ద్రోహం చేసి మన దేశం కోసం పాపం ఈ దేశానికి వచ్చి పాపం ఏదో ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశాన్ని రక్షించడానికి అహర్నిశలు పనిచేస్తూ ఉంటది. ఆ వెనకాలేమో ఒక బుక్ ఉంటది, ఎలా ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలనేది ఒక బుక్ ఒకటి ఉంటది, ఈ ప్రజలను ఎలా మోసం చేయాలనే ఒక బుక్ ఉంటది. అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో చాలా రాజ్యాంగం అన్నా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అది రాజ్యాంగం, అది బైబిల్ కాదు. అదే 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 బైబిల్ రాజ్యాంగం. ఇది ఏ విధంగా కరెక్టో తెలియదు. నా ప్రశ్న అంటే ఇప్పుడు ఏమలేదండి సార్, రాజకీయానికి వెళ్తారు అనుకుంటారు కానీ నేను తెలుసుకోవాలనుకున్నాను సార్. ఈ ఒక రాహుల్ గాంధీ గారు చూడరు, చూస్తే ఎవరైనా కాంగ్రెస్ వాదులు కొంచెం చెప్పండి అయ్యా, రాహుల్ గాంధీ గారి తాత పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మరి మీరేమో గాంధీ గాంధీ అంటే నేను వేరే వాళ్ళని అడిగితే గాంధీకి రాహుల్కి ఏం సంబంధం లేదు, అసలు రాహుల్ అనే పేరుకి అతనికి కూడా సంబంధం లేదు అని అంటున్నారండి. అది ఎందుకు సంబంధం లేదో నాకు తెలియదు. రాహుల్ అనే పేరు అసలు పెట్టుకోకూడదు వాళ్ళు అని కూడా అంటున్నారు. అసలు ఆ పేరుకి వాళ్ళకి సంబంధం లేదు, గాంధీ అనే పేరుకి కూడా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అరువు తెచ్చుకున్నారు, అది ఉపయోగించుకొని ఈ దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు అని అంటున్నారు సార్. వాళ్ళ తాత కూడా తెలియదు. అలా అరిస్తే చెప్పండి. యాక్చువల్ గా గాంధీ కాదండి, వాళ్ళ ఇంటి పేరు గాంధీ అంటారు. ఫిరోజ్ ఖాన్ గాంధీ, ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ తాత. ఈ దేశాన్ని పరిపాలించిన నిజంగా చెప్పాలంటే మీరు అనుకుంటారు జవహర్లాల్ నెహ్రూ పాలించాడు, ఇందిరా గాంధీ పాలించిన, జుట్టు పట్టుకుని అరే నువ్వు మా వాళ్ళకి నువ్వు ఫేవర్ చేస్తావా, లేదంటే నీ కూతుర్ని వదిలిపెట్టాలా, నువ్వు మా వాళ్ళకి 100 కోట్లు పంపిస్తావా, లేదంటే నీకు కోసిపడదెంగమంటావా? ఒక ప్లాన్ తో ట్రాప్ చేశారండి. వాస్తవంగా ఈ దేశాన్ని మనం పాలించాలంటే మనవాడు ఈ దేశాన్ని పాలించే వాళ్ళకి అల్లుడై ఉండాలి. ఇప్పుడు ఏదైతే లవ్ జిహాద్ ఉందో అప్పుడే ఈ లవ్ జిహాద్ ఉపయోగపడింది వాళ్ళకి. లేకపోతే అన్ని లక్షల మంది చావడానికి ఇందిరాగాంధీ పెళ్లి చేసుకోవడమే కారణం అండి. ఇందిరాగాంధీ కనుక ఒక హిందువుని పెళ్లి చేసుకున్నట్టయితే ఈ దేశానికి ఇంత నష్టం అయితే జరిగేది కాదు. ఆమె పెళ్లి మన చావుకు వచ్చింది. సరే అదేదో అయిపోయింది అనుకుంటే పెను ఏరి కోరి ఆమెను లవ్ చేసి లవ్ సాంగ్స్ పాడుకొని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు. నా విచిత్రంగా ఉంటుంది సార్, ఒకసారి నేను ఆలోచిస్తే నవ్వు వస్తుంది కూడా. ఎవడో ఎవరినో లవ్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన మ్యాటరే కావాలి కానీ అది దేశానికి అవుతుంది ఏంటి? ఆవిడెవడో ఒక అనామకురాలు ఈ దేశ
దేశాన్ని పాలించడం ఏంటి అనేది ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు మొన్న పరిపాలన చేసింది మరి రూపాయిన చేయించింది హస్తం వెనకుంది కదా, సోనియా హస్తం. అట్లా కదండి, ఆ మొన్న సోనియా హస్తం ఈ దేశాన్ని పాలించడానికి గల కారణం ఏంటి? అసలు ఆమె ఏ అర్హత ఉంది ఈ దేశాన్ని పాలించడానికి? ఈ దేశం యొక్క సంస్కృతి తెలుసా? ఈ దేశం యొక్క ఎలలు తెలుసా? ఈ దేశం యొక్క వీళ్ళు ఎంత అలగాడిపోయారు ఈ దేశం వాళ్ళు తెలుసా? వాళ్ళకి ఏమీ తెలియకుండా వచ్చి అమ్మ ఒకరిని తగులుకొని వాడి ద్వారా ఈ దేశంలోకి చొరబడి కుట్రపూరితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశాన్ని వేరే దేశానికి తాకట్టు పెడుతూ ఏంటో నాకు అర్థం కాదు. ఈ గురించి చెప్పండి సార్ నాకు. యాక్చువల్ గా మొన్నండి రిషి సునక్ బ్రిటిష్ పిఎం అయినప్పుడు అన్నారు, చూసారా మా వాళ్ళు ఎంత ఉదార స్వభావులో ఒక ఇండియన్ అంటే వాళ్ళ దేశం కాని వాడిని కూడా తీసుకొచ్చుకొని పిఎం గా పెట్టుకున్నారు, కానీ మీరున్నారు చూసారా యువతల వైపు సోనియా గాంధీ ఈవెన్ పిఎం గానీ ఇవ్వకుండా అన్ని రకాల కుట్రలు చేసి ఆపేశారు అది ఇదని చెప్పేసి చెప్పారండి. నేను ఒకటే అన్నా, ఈయన రిషి సునక్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ లో పనిచేశాడు, ఆయన పైగా ఎంబీఏ కూడా చేసినట్లున్నాడు, గోల్డ్మెన్ సాక్స్ లో కూడా చేసినట్లున్నాడు. ఆయన చాలా టఫ్ కంపెనీ అనమాట అది. వెళ్ళాలి అంటే అన్ని చేసి అన్ని లెవెల్స్ లో అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్నాక ఆయనకి పిఎం పోస్ట్ వచ్చిందండి. ఓకే, కానీ మనము వెయిట్రెస్ అనుకున్నాం ఒక రకంగా, ఆవిడని తీసుకొచ్చుకొని భార్య అయిన రీత్యా తీసుకొచ్చి మొత్తం ఆవిడ చేతులు అప్పచెప్పారు అనమాట. పార్టీ లీడర్ అయ్యింది, నేషనల్ పార్టీ లీడర్. ఏం చేసిందండి? ఏం చదువుకుంది? అది కనకపు సింహాసనాన్ని ఎవరిని కూర్చుండి పెట్టాం? సునకం అనొద్దండి దయచేసి. నేను అనలేదండి, మాత్రం కాదండి, నక్కనుకోవచ్చు. సరే ఇక్కడైతే చదవండి సార్ ఒకసారి, ఎవరైనా చదువుతారా? ఓకే. 19th Amendment to the US Constitution, Women's Right to Vote 1920లో జరిగిందన్నా. ఇప్పుడు యుఎస్ కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు డిక్లేర్ చేసుకున్నారు ఇండిపెండెంట్ కంట్రీ కింద? తెలీదండి నాకు. ఈ సుమారు 18వ శతాబ్దం అంటే 1700 చిల్లర. ఎప్పుడు? 70, 80, 90 డేట్ వరకే నాకు తెలుసు. 4th జూలై. జూలై 4th. అంటే దాదాపు ఒక 150 సంవత్సరాల పాటు ఉమెన్ కి ఓటు హక్కు లేదు. వాళ్ళు పోరాడితే కొన్ని స్టేట్లో ఇచ్చారు, తర్వాత మొత్తం అంతా ఇవ్వడానికి వాళ్ళకి 150 సంవత్సరాలు పట్టింది స్త్రీకి హక్కు. మరి సనాతన ధర్మం అండి 1776, అదే 150 ఏళ్ళు అన్నది దగ్గర దగ్గర. 44 ఎంతో 150 అండి. 1770 కదా. 1770కి 1920. ఓకే సారీ, నేను ఇంకా ఇప్పుడు అనుకుంటున్నా 1920కి. కాదు కదా, 1920కి 150 ఏళ్ళు. మరి సనాతన ధర్మం ఉందండి అప్పుడు అక్కడ 17, 18 శతాబ్దాలు అమెరికాలో. ఈ పనోడు చెప్పాలి మరి మనకి, పనికి మాలిన వాళ్ళు. ఇదేనండి చర్చిలతో వచ్చే సమస్య. మీరు 10th ఫెయిల్ అయిన పాస్టర్ కూడా ఎన్ని కబుర్లు చెప్తాడు. ఒక నిమిషం అండి. 10th ఫెయిల్ అయిన పాస్టర్ కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి ఫేస్బుక్ వాట్సాప్ లో వచ్చే పనికి మాలిన అబద్ధాలన్నింటినీ ప్రచారం చేస్తా ఉంటాడు. 8 ఏళ్ల పిల్లోడు ఏంటి, 5 ఏళ్ల పిల్లోడు కూడా ఈయన నిజం నమ్ముతాడు. ఎందుకంటే వాడి దృష్టిలో వాడు దైవజనుడు, వాడికి పరిశుద్ధాత్మ ఉంది, వాడు చక్కగా అన్ని నిజాలు చెప్తాడని చెప్పి పిచ్చోడు నమ్మకం. వాడు చెప్పే ప్రతి అబద్ధాన్ని వీడు నిజం అనుకుంటాడు చర్చిలో. వాడికి తూ అంటే తారాదు. మొన్న వచ్చి చెప్తున్నారు చూసారా, ఇందులో మళ్ళీ చదువుకున్నాడు చదువుకోలేనాడు తేడా ఏమీ లేదండి. అందరిది ఒకటే బుర్ర, గొర్రె బుర్ర. ఏం చెప్తున్నాడు వచ్చి మన భయంలోకి వచ్చి, మోదీ డబ్బులు ఇచ్చాడు కదండి, అయోధ్యలో రామ మందిరం కట్టించాడు కదండి అన్నాడు, రాజ్యాంగాన్ని మార్చేశారు కదండి అన్నాడు. వాడు చర్చలో అది చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఫేస్బుక్ పోస్ట్ అలాగే వస్తుంది, వాట్సాప్ పోస్ట్ అలాగే వస్తుంది. వాడు దాన్ని నమ్ముతాడు గుడ్డిగా. కనీసం వెరిఫై కూడా చేసుకోడు. మోదీ ఇచ్చాడు డబ్బులు రామ మందిరం కట్టడానికి, రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం తీసారా? చెప్తారండి. అందుకే టీవీలు సీరియల్ అవి చూడొద్దని చెప్పడానికి కారణం ఇదే. రియాలిటీ ఏంటో వాళ్ళకి తెలుస్తుందని. గుడ్డిగా నమ్మడం వాళ్ళకి ఛాన్స్ లేదు. వాడు చర్చిలో పాస్టర్ చెప్పాడంటే బుర్ర కనీసం క్వశ్చన్ చేయకూడదు. ఏం వాళ్ళకి వాడు చెప్పింది నిజం అంతే. వాడు ఏది చెప్పినా నిజమే. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి 12 పాయింట్లు చెప్పాడు, చదివాడు కదా. ఇది ఇప్పుడు కొత్త పోస్ట్ ఏం కాదు, ఇది ఆ మధ్య స్టాలిన్ టైంలో వచ్చిన పోస్ట్. ఇది సనాతన ధర్మాన్ని తీసేయాలని చెప్పి పెట్టారు కదా అప్పుడు. వాడు వచ్చి నేను మళ్ళీ చదివాడు. వాళ్ళ కుర్రలు కూడా ఇదే నిజం నమ్ముతారు గ్యారంటీగా. ప్రపంచంలో అసలు ఇప్పుడు ఏమేమి మార్పులు జరిగింది ఎవడు చూడ అసలు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, పరిశుద్ధాత్మ పొందుకుంటాడని చెప్పి. వాడి దృష్టిలో అదే. సరే, చిన్న అనుమానం ఏంటంటే మతం మారిన ప్రతి వాడు కూడా పొద్దున్న లేవగానే నీళ్ళలోకి వెళ్ళి ముందరపడి బాప్తిజం తీసుకుంటాడు కదా. అప్పుడు వాడు పరిశుద్ధాత్మని పొందుకుంటూ ఉన్నాడా లేదా? పొందుతాడు. పరిశుద్ధాత్మ వీడి పొందుకున్నాక ఆ పాస్టర్ గారు చేస్తేనే పని అవుతుందా, వీడి చేసిన అవుతుందా? వీడు చేసిన వాళ్ళ ప్రకారం. సరే, నీకు విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను తీసుకెళ్లి సముద్రంలో వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది. కానీ వీడు అనరుగా,
వెళ్ళదేమని చెప్పి భయం. అంటే నువ్వు విశ్వాసాన్ని పొందుకోలేదు, నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు, నీకు అసలు బేసిక్గా సిగ్గే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఉంటే కనుక విశ్వాసంతో టెస్ట్ చేసుకుంటావు ఎవడైనా కూడా. సరే, రెండో అనుమానం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ పొందుకోవడం అంతా బాగానే ఉంది కదా, ఏమన్నా ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ లాగా తాగ్గానే అయిపోయి మళ్ళీ రెండోసారి పుచ్చుకోవాల్సిన మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన అవసరం ఉంటుందో, ఒకసారి లోపలికి వచ్చాక పడి ఉంటాడు వాడు. మాటికి అది సపరేట్ గా పొందుకోవాలి. ప్రతి సెకండ్ రెన్యూ చేసుకుంటూ ఉండాలండి. అది లైఫ్ లాంగ్ సర్టిఫికేట్ కాదు, అది ప్రతి సెకండ్ రెన్యూ చేసుకోవాలి. అట్లా అంటారా? ఓకే ఓకే. అంటే మిగతా విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మీరు నా చర్చికి వస్తారనుకోండి, నాకు దశమ భాగం వస్తుంది కాబట్టి నేను నీకు మళ్ళీ బాప్తిజం ఇస్తా. లేదు కిరణ్ గారి చర్చికి వెళ్తారనుకోండి, ఆయన లాగుతాడు, నా చర్చికి వచ్చిన తర్వాత నాకు ఒక 5 లక్షలు 6 లక్షలు సమర్పించుకుంటాడు. కిరణ్ గారిని కనుక్కుంటుంది కదా, అసలు అక్కడ దగ్గర పాస్టర్ కాదు బొందా, ఆడికి అసలు బైబిలే తెలియదు, వాడికి అసలు పరిశుద్ధాత్ముడు బొంగు పోషణ. మీరేం చేస్తారు? నమ్మి ఆడికెళ్ళి మళ్ళీ బాప్తిజం తీసుకుంటారు. అలా ఉంటది అనమాట. కాదండి, బాప్తిజం ఎక్కడికి వెళ్ళినా తీసుకునేవాడిని, పర్వాలేదు, నాకు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, కానీ బాప్తిజం తీసుకున్నాక వీడికి పరిశుద్ధాత్మ వస్తుందా రాదా, వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా, సింపుల్ as దట్. వాడు పరిశుద్ధాత్మ నిర్ధారణ అంటూ ఏమీ లేదు. పరిశుద్ధాత్మ స్టేజ్ పైకి ఎక్కేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, బలిపేట మీద ఎక్కిన తర్వాత పరిశుద్ధాత్ముడు మాట్లాడేస్తాడు. ఆడు కాదనమాట, పరిశుద్ధాత్ముడు ఆళ్ళలోకి వచ్చి ఇవన్నీ చెప్తారు. వీళ్ళ దృష్టిలో ఆడు ఓహో దైవాంశ సంభూతుడు బొకరాగాడు, ఆడేమో నాకు పరిశుద్ధాత్మ నా మీద నుంచి నా ద్వారా నీకు చెప్తుంది అని చెప్తాడు. అందుకని వీళ్ళు 100% స్టాంప్ వేసి గ్యారంటీగా ఆడు ఏ సొల్లు చెప్పినా నమ్ముతారు దారుణంగా. ఇది మైండ్ వాష్ కి ఇంకొకటి చెప్పండి. చిన్న తప్పండి అది. ఆ పాస్టర్ ఆ స్టేజ్ మీద ఎక్కినప్పుడు చెప్పేటువంటి పరిశుద్ధాత్మ ఆ కింద విశ్వాసుల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వింటూ ఉంది. అంటే పూర్తిగా వారు పాలి భాగస్వాములు కాలేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి విశ్వాసులు నిజంగా విశ్వాసులు కాదు, మీరు మతం మార్చుకున్నానో లేదంటే బాప్తిజం తీసుకున్నానో మీరు అనుకుంటున్నారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆ పరిశుద్ధాత్మ ఎందుకు వెళ్తుంది, నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు, నువ్వెందుకు చెప్పట్లేదు, నీ దగ్గర పరిశుద్ధాత్మ అంటే నువ్వు స్టేజ్కి నువ్వు కూడా బైబిల్లో సులుగబులు నువ్వు చెప్తావు కదా, నీకు దశమ భాగాలు వస్తాయి కదా అంటే ఆలోచన నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీరందరూ వెళ్ళి ఆ పాస్టర్ దశమ భాగాలు ఇవ్వండి, మీరు కూడా పరిశుద్ధాత్మ ఉన్న విషయం మీరు గుర్తుంచుకోండి. మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఈ పాయింట్ ప్రకారం వీళ్ళందరూ కూడా పాస్టర్లు అయ్యారు అనుకోండి, విశ్వాసులంతా. మరి పాస్టర్ దగ్గరికి వెళ్ళి మేమే వాక్యం చదువుతాం, దశమ భాగం ఇవ్వమంటే వాడు ఉంటాడా? జంపు బుల్లెట్ కూడా దొరకడాడు పాస్టర్. ఎందుకంటే వీళ్ళంతా బైబిల్ని వాడుకుంటున్నారండి, అంతే. ఇప్పుడు బైబిల్ అనే వచనాలు, ఆ దుర్మార్గ వచనాలు, యేసు అనే 2 బలిపసుపు అక్షరాలు, వీటిని వాడుకుంటున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళందరూ పాస్టర్ అనుకోండి, దశమ భాగం ఎవరు తీసుకోవాలి? వీళ్ళు పాస్టర్ అయ్యేదే అమ్మాయిల కోసం, డబ్బుల కోసం, పరపతి కోసమే అవుతారు. అవన్నీ లేకపోతే యేసు లేదు, నా బొచ్చు లేదు, నీ బైబిల్ లేదు, నా బొంగు లేదు అంటారు. అసలు వాళ్ళకి మొహమాటమే లేదు. మనమన్నా మర్యాద చెప్తాం యేసుకి, వాళ్ళకి నా బొచ్చు కూడా ఈరోజు పాస్టర్లు ఎవరో నీ యేసు దేశ అంటారు. వాళ్ళకి తెలుసు, మనకన్నా ఎక్కువ తెలుసు బైబిల్లో ఎంత దుర్మార్గం ఉందో. కానీ ఏంటంటే వాళ్ళ వృత్తి అది. ఇప్పుడు దొంగకి దొంగతనాలు చేయడం ఎలా వృత్తి, ఇప్పుడు హత్యలు చేసేవాడికి ఎలా వృత్తి, అలాగా ఇది వృత్తి అనమాట వాళ్ళకి. కాబట్టి అంటే బలయ్యే వాళ్ళు తప్పు కానీ బలి చేసేవాడు తప్పే ఉంది. ఒక్క చిన్నది, ఆయన చూడండి, ఆడి మాట ఆడి వ్యాసాలు ఎలా ఉంటాయి చూడండి, తేడాగా ఉంటాయి, గమనించండి. ఆస్తి హక్కు ఉండేది కాదు. హిందూ స్త్రీలు చదువుకునే వారు కానే కాదు. పిచ్చి సన్నాసి బ్రహ్మాండంగా చదువుకున్నారు హిందూ స్త్రీలు. సనాతన ధర్మం బ్రహ్మాండంగా వెలిగినప్పుడు నీ ఆత్మీయ తల్లిదండ్రుల చెక్కలకు చదువుపోయింది. చెప్పండి సార్, చెప్పండి. కొంపతీసి ఇది చదువు అంటే ఇంగ్లీష్ అని అంటున్నారా ఏంటి? కేవలం ఇంగ్లీష్ గురించే మాట్లాడుతున్నారా? తెలియదు మనకి. అదే మన వాళ్ళు చదువుపోయింది వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ ఆత్మీయ తండ్రులు వచ్చిన తర్వాత అప్పటిదాకా బ్రహ్మాండంగా చదువుకున్నారు మన వాళ్ళు. బాబోయ్. కాబట్టి మనమందరము చెప్పండి సిద్ధి గారు, బైబిల్లో స్త్రీ అనేటువంటి పాత్ర నెత్తి మీద ముసుగేసుకుండాలి, ప్రవచనాలు చెప్పకూడదు లాంటి ఏమైనా దిక్కుమాల వాక్యాలు ఉన్నాయా? ఆ ముఖం మా సర్వెంట్ కనపడదా? ఒకసారి చూపించండి, నేర్చుకుంటాడు ముఖం. ఏసై కొట్టేశారట అది వచ్చి. కళ్ళు మూసిపోతాయండి అప్పుడు పనోడికి అప్పుడు కళ్ళు మూసిపోతాయి. ఓపెన్ చేస్తున్నానండి. మీరు ఓపెన్ చేయండి. అందులో ఇంకో మాట చెప్పాలి. ఎన్నో పాస్టర్ మాట చెప్పాడు, క్రిస్టియన్స్ అందరినీ కూడా తిడుతూ మాట అన్నాడు. ఎరా మీరు గుళ్ళో ప్రసాదాలు తినద్దంటారు కదా, విగ్రహార్థం చేయొద్దు అంటున్నారు కదా. ఈ పాస్టర్ చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. అసలు విగ్రహార్థం చేసేదే మనం. ఇప్పుడు పొద్దున లేస్తావు, హోటల్కి వెళ్తావు, అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్ బజ్జీ ఆర్డర్ ఇస్తావు, కొబ్బరికాయ చట్నీ ఉంటుంది, ఆ కొబ్బరికాయలన్నీ కూడా
దేవాలయాల్లో కొట్టినట్టు కొబ్బరికాయ తెచ్చుకుంటారా అని చెప్పి నేను కొబ్బరికాయ చెట్టు తిన్నని చెప్తావా నువ్వు? హోటల్కి వెళ్తే కనుక కూడా చక్కగా పూజ చేసుకున్నా మొదటి దోశ మొదటి ఇడ్లీ నీకు ఇస్తాను, నువ్వు తింటావా తినవని చెప్పి సూటిగా క్వశ్చన్ వేశాడు. నువ్వు ఒక చర్చిలోకి వచ్చి ఒక యేసు బొమ్మ పెట్టుకుంటున్నావు, విగ్రహార్థం చేయకూడదు అంటున్నావు, అలాంటప్పుడు యేసు విగ్రహాన్ని తీసుకెళ్లి బయట పాడేయగలవు అని చెప్పి పాస్టర్ అడుగుతున్నాడు. నీ మెడలో వచ్చి సిలువేసి తిరుగుతున్నావు, అది విగ్రహార్థన కాదా అని చెప్పి సూటిగా అడుగుతున్నాడు. మరియమ్మ బొమ్మలు పెట్టి తిరుగుతున్నావు, అది విగ్రహార్థన కాదని అడుగుతున్నాడు. ఏదో నేను మాత్రమే స్వర్గానికి వెళ్ళిపోతా, నేను మాత్రమే పరలోకానికి వెళ్ళిపోతా అని చెప్పి సువార్త చెప్పుకుంటూ వస్తున్నావు కదా, ముందు నేను క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతున్నానని చెప్పినటువంటి ఆ దిక్కుమాలినటువంటి జనాలకి నువ్వు సువార్త చెప్పలేవా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాడు. మాట్లాడితే అంజలు అని చెప్పి మీద పడిపోతావు కదా, అందరూ కూడా మీద పడిపోతున్నారు. ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, లేదంటే కనుక దిక్కుమాలిన కొబ్బరి నూనెలు వాటిని కూడా తీసుకొస్తున్నావు. మిగతా వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదా, వాళ్ళు ఎవరు కూడా ఈ పనులు చేయలేరు, నువ్వు ఒక్కడే ఎందుకు చేయగలుగుతున్నావు, నీ ఒక్కడికే డబ్బులు ఎందుకు, నీ ఒక్కడికే దశంభాగాలు ఎందుకు, నీ దశంభాగాన్ని తీసుకెళ్లి మిగతా వాళ్ళందరికీ ఇవ్వలేవారు అడుగుతున్నాడు. మరి వాళ్ళందరికీ అర్థమైందో ఆయన ప్రశ్నలు అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ సూటిగా అడిగాడు. కాకపోతే ఆయన చర్చలో జనాలు తక్కువగా ఉన్నారు, సో మేము అందుకోసం చెప్పి మిగతా వాళ్ళతో పడి ఏడుస్తున్నాడు, అంతే తేడా. కనిపిస్తుందా? లాస్ట్ లో బాగా చెప్పారు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, నెత్తి మీద క్యాప్ పెట్టుకోకూడదు అని చెప్తున్నాడు. అంటే క్రిస్టియన్స్ నెత్తి మీద క్యాప్ పెట్టుకోకూడదు ఎప్పుడని? ప్రార్థన చేసేటప్పుడు పెట్టుకోకూడదు. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ప్రార్థన చేసే ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, నెత్తి మీద టోపీ పెట్టుకుని ప్రార్థన చేయకూడదని చెప్తున్నాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. నెత్తి మీద గొడ్డ లేకుండా బయటకు వచ్చారు అంటే కనుక మీ బతుకు బస్ స్టాండ్ అని చెప్తున్నాడు బేసిక్ గా ప్రార్థన చేసేటువంటి సమయంలో. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలను. అదేంటి, నెత్తి మీద గొడ్డ వేసుకుంటే కటింగ్ చేయించుకోవాలి. ఓకే, కత్తిరించుకున్నట్టు ఏమను? కాదు, ముసుగు గనక వేసుకోకపోతే గుండు కొట్టించుకోవాలి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించను, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలాగనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల, యాక్చువల్లీ తప్పండి, వేసుకొనని ఎడల అనాలి, ప్రింట్ తప్పది. అండ్ ఎవ్రీ ఉమెన్ హూ ప్రేస్ ఆర్ ప్రొఫెసెస్ విత్ హెర్ హెడ్ అన్కవర్డ్ డిజానర్స్ హెర్ హెడ్. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ దో హెర్ హెడ్ వర్ షేవ్డ్. ఇఫ్ ఎ ఉమెన్ డస్ నాట్ కవర్ హెర్ హెడ్, షీ షుడ్ హ్యావ్ హెర్ హెయిర్ కట్ ఆఫ్. అది తప్పండి ఇక్కడ, వేసుకొనని ఎడల అది అక్కడ ఉండాల్సింది. మొత్తానికి బోడిగా ఉండాలంటారు ఎట్లయినా సరే. అంతే. తప్పు పడిందా, తప్పు చేశారు, మార్చారా? తప్పు పడిందా, కావాలని చేశారా? కొనని అటు ఇటు మారాలి అది. చదవండి. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తన జుట్టును, తన జడను, మన వాళ్ళకి జడ అంటే అర్థమవుతుంది కాబట్టి జడ మొత్తమును కూడా కత్తిరించేసుకున్నవారిను, కత్తిరించుకున్నట్టు అయినను క్షౌరము చేయించుకున్నట్టు అయినను స్త్రీకు అవమానమైతే ఆమె ముసుగు వేసుకునవలెను. నెత్తి మీద బొచ్చు ఉండకూడదు, దాని మీద గొడ్డ కంపల్సరీగా ఉండి తీరాలి. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు అయి ఉన్నాడు. అంతేగాని పురుషుడి యొక్క ఎముక మాత్రం దేవుని యొక్క మహిమ అయ్యి లేదు. కనుక ఆ ఎముక యొక్క తల మీద ముసుగు వేసుకొనకూడదు, గాని స్త్రీ పురుషుని యొక్క మహిమ అయి ఉన్నది. ఎలా చెప్పారనేది నాకు అర్థం కావట్లేదా? సార్, పురుషుడు దేవుని యొక్క మహిమై ఉన్నాడు, స్త్రీ పురుషుని యొక్క మహిమై ఉన్నదంటే ఇంకా స్త్రీకి దేవుని యొక్క మహిమ రాదా? కాదు, ఇప్పుడు పురుషుడైనా సరే స్త్రీ నుంచి రావాలిగా. ఓ ఇప్పుడు అంటే ఆదాం గురించి చెప్తున్నాడు, అప్పుడు దాని గురించి అదేగా మరి చెప్పేది. వాడు పోల్చడం కరెక్టే పోల్చినాడు, కానీ సమానం కాదంటున్నాడు. అదే అర్థం కావట్లేదు. కాదు నాకేమంటుందంటే, సరే ఇది చదవండి ఒకసారి. వెళ్ళే ముందు చిన్న డౌట్ అన్నమాట ఇక్కడ. పురుషుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? బైబిల్ దేవుడు, కొండల దేవుడు అనేటువంటి యెహోవాకి ప్రార్థన చేసుకుంటాడు. నెత్తి మీద బొచ్చు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాడు. సో పొరపాటున బొచ్చుడిపై బోడుగుండేయడం అనుకోండి, వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చో చేయకూడదో నాకు తెలియదు. సరే పక్కన పెడదాం. కానీ స్త్రీ వచ్చి దేవుని మహిమ కాదు, అంటే ఆ బైబిల్ దేవుడి మహిమ అయినటువంటి పురుషుడు మాత్రము బైబిల్ దేవుడిని ప్రార్థన చేస్తాడు. స్త్రీలకి బైబిల్ దేవుడితో సంబంధం లేదు.
స్త్రీలు పురుషుడి యొక్క మహిమ ఉన్నారు కాబట్టి పురుషులకు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది స్త్రీ అనేది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా బేస్డ్ ఆన్ దిస్ ఆర్ నాట్? వాక్యము వాక్యం పదవ వాక్యం ఒకసారి మళ్ళీ మీరు చూడాలా, నాకు చెప్పారు కొంచెం. 10వ వాక్యం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తనకు ఉండదు. 10 కాదు 7. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్యే ఉన్నది, అందుకని ముసుగు వేసుకోవాలి. అంటే స్త్రీకి దేవుడి యొక్క మహిమ లేదు, పురుషుడి మహిమే ఉంది. కానీ ఆ మహిమ దేవుడి మహిమతో సమానం కాదు, అది విషయం. స్త్రీలు పురుషులు సమానం కాదు కిరణ్. కాదండి అది. కానే కాదు, ఇన్ఫీరియర్ బాగా. ఇదిగోని ఇక్కడ చెప్తున్నారుగా 1 తిమోతిలో, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోనాలి. స్త్రీ మౌనంగా ఉండాల్సిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవు ఇయ్యను. అంటే అధికారులుగా ఉండడానికి అసలు హక్కు లేదన్నమాట స్త్రీలకి. ఇది చూపించేగా అప్పుడు వాళ్ళని తొక్కేశారు ఆ 1000 సంవత్సరాల పాటు. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మించబడి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏంటంటే దరిద్రం జనంలోకి వస్తున్నాం. నాకు తెలిసి కొన్నాళ్ళ తర్వాత మళ్ళా ఉన్న వాళ్ళందరూ ఈ ఎదవలతో పడలేక బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయి పడవల మీద సంచార జీవితం జీవిస్తారేమోనండి. తర్వాత ఓ నెలకో ఎప్పుడో వచ్చి బయటికి సామాన్లు కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు బీచ్ లోకి. అంటే ఈ దరిద్రాలు చూడలేక మాక్సిమం మన కర్మకి దారుణాలు ఎన్ని వినాలో ఏమీ లేదండి, మనం కూడా వాడు చెప్పే ప్రతిదానికి కౌంటర్ ఇస్తే కొన్నాళ్ళు వీళ్ళు ఆపుతారు. ఇప్పుడు వీళ్ళు 70 ఏళ్ల నుంచి చేసింది అదే పని కదా, ప్రాపగండా. ఆ ప్రాపగండాని పాయింట్ టు పాయింట్ ఎదుర్కోవాల్సిందే. వాడు చెప్పేది అబద్ధం అని చెప్పి అందరికీ తెలిసినది ఇంకా మాట మాట్లాడలేడు. అవును, వాడు ప్రూఫ్ లేకుండా మాట్లాడతాడు, మనం ప్రూఫ్ చూపించి మాట్లాడాలి. అంతలా మాట్లాడినా గుడ్డిన కొడుకులకి అర్థం కాదు. అర్థం కాకపోవడానికి కారణం ఉంది, ఎందుకంటే రోజు వెళ్ళి బ్రెయిన్ వాష్ చేయించుకుని వస్తాడు కదా. వాడు చర్చిలో ఏం చెప్తే అది నిజం, దాంట్లో తిరిగి ప్రశ్నించకూడదు కదా. వాడు అదేంటంటే మీరు ఇట్లా తప్పు చెప్పారని చెప్పకూడదుగా. వీళ్ళు ఈ స్థితికి వచ్చారంటే రోజు చేసే ప్రాపగాండా సంవత్సరాల తరబడి. మరి అది పోగొట్టాలంటే మనం కూడా ఆ లెవెల్లో కష్టపడాల్సిందే. ఇంకా చెప్పాలంటే వాళ్ళ జనాభా కన్నా మన జనాభా ఎక్కువ అయినా సరే వాళ్ళ నిజం ఎందుకు నమ్ముతున్నారు? వాడు ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మనలో 10 మందే మాట్లాడుతున్నాం వీటి గురించి, పోనీ 100 మంది 1000 మంది, మిగతా కోట్ల మంది ఎందుకు మాట్లాడలా? అందరూ మాట్లాడిన రోజు వీడు నోరెత్తాడు, ఏ పనుడు నోరెత్తాడు. అప్పుడు అంటే ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి భయపడతాడు కనీసం. అదే చాలా మంది ఏమనుకుంటారంటే అనవసరమైన గొడవలు ఎందుకు అది ఇది అనుకుంటారు, కానీ మనం గొడవలు ఆడక్కర్లేదు. ఎందుకు చేస్తున్నావు ఒక ప్రశ్న ప్రశ్నిస్తే చాలు. వాళ్ళకి అసలు గొడవ పెట్టుకోవాల్సిన పని లేదండి. నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ చూపించు, నువ్వు చెప్పిన దానికి భయపడుతున్నారండి అది. సో ఆ భయం ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుర్రాడు ముందుకు వచ్చి ఎందుకు వీధులకు వచ్చారంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చేసుకుంటున్నాడు మనకెందుకు, ఏ దేవుడైనా ఒకటి ఇలాంటి ఉండదు. కొంచెం అది కూడా కొంచెం మారే, ఇంకా మారాలి. 1% మారిందండి, 99% మారాలి. ఇంకేం మాట్లాడి విందాం. స్త్రీకి చదువు లేదన్నాడు, చదువు ఉందని చూపించాం. నెక్స్ట్ జాగ్రత్త పడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ యొక్క సనాతన ధర్మం వస్తే ఖచ్చితంగా వారి పరిపాలన అదే విధంగా ఉంటుంది. ఇప్పుడున్న సనాతన ధర్మమే కదా. సనాతన ధర్మం కొత్తగా రావడం ఏంటి? సనాతనం అంటేనే ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉండబోయేది అని. నేను ఒక చిన్న శ్లోకం చదివి నేను ముగించేస్తానండి. అయ్యా శ్లోకం చదువుతున్నాడు, కాస్త గుండె నింపడం చేసుకోండి అందరూ. ఎంత చెప్పండి బాబు పొన్నాడు గారు, చెప్పండి. సర్వపాప పరిహారం. అమ్మో నేను ఒక చిన్న శ్లోకం చదివి నేను ముగించేస్తానండి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ మవసికం. మవస్యకం అన్నాడు అనుకుంటా. మవస్యకం కాదు, మవస్యకం. మలపత్రాసుడు. వాడికి అవశ్యకం అనే పేరు కూడా తెలియదండి, ఆ పదం కూడా తెలియదు. సన్నాసికి మవస్యకం చదివేస్తున్నాడు కలిపి. ఆడు కూడా వీడియోలో వినిందే కదా. కాదా సందులు సమాసాలు మన వాళ్ళకి తెలియదు సార్ ఇవన్నీ. మీకు గుర్తుందా, మనము ఈ బైబిల్ క్లాస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఒకడు వచ్చి అసలు గణేశుల్లోనే యేసు ఉన్నాడు. ఎట్లా అంటే గణా ప్లస్ యేసు అన్నాడు. మీకు గుర్తుందా? నాకు గుర్తులేదండి, గుర్తుంటే అప్పుడు గుర్తించేటోడిని. గణా ప్లస్ యేసు గణేష్ అన్నాడు, అందులో యేసున్నాడు అన్నాడు. బుర్ర తేలిపోయింది అట్లే అందరికి. ఇంకా నయం వేసున్నాడు వేసుకోమన్నాడు ఏదో చేయలేదు దరిద్ర. కాదండి, పొల్లైస్ లో వేసున్నాడంటే నేను ఒప్పుకుంటా. పొల్లైస్ లో వేసున్నాడు, అది నేను ఒప్పుకుంటా.
సరే ఈడ ఆడేనా అండి కెమెరా ఆన్ అయిపోయినా పర్లేదు కానీ ఎవడో ఏదో కూసాడండి మళ్ళాను. ఏదో శ్లోకంతో చెప్పాడు. ఏం శ్లోకం అది? అమృత్ సిద్ధి గారు మీరు తిట్టే ముందు కాదు. కాబట్టి మనమందరము జాగ్రత్త పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క సనాతన ధర్మం వస్తే ఖచ్చితంగా వారి పరిపాలన అదే విధంగా ఉంటది. అయితే నేను ఒక చిన్న శ్లోకం చదివి నేను ముగించేస్తానండి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ మమసికం తద్రక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఈ రోజు నిజంగా ప్రభు మర్చిపోయారా? ఈ రోజు సొసైటీ జాబ్స్ లేవో మీకు తెలుసా? ఎవరన్నా చెప్పు. That's not my job. అట్లాగే ఉందండి చెప్పిన శ్లోకం కూడా. కిరణ్ గారు చెప్పండి అయ్యా. ఈడ పీసు పన్నాడే కదండి, వాడే అండి. ఆడేనండి. ఈడొకసారి ఛాలెంజ్ చేశాడండి నాకు. ఏది భగవద్గీత దశమ స్కందం మీద డిబేట్కి వస్తావా అని అడిగాడు. గుర్తుందా శివాజీ గారు? గుర్తుంది. అప్పుడే మీకు జీవితం మీద ఎరక్ట్ వచ్చింది. వచ్చి నేను చదివాను, పీకాను, దుబాయ్ లో కార్ వెనకాల స్మగ్లింగ్ గూడ్స్ అమ్మేవాళ్ళగా అన్ని పుస్తకాలు చూపించి వస్తారా డిబేట్ కి, ఇదిగో ఇది భగవద్గీత దశమ స్కందం అన్నాడు. పర్వాలేదబ్బా, అఖిల్ గారికి రూమ్ రమ్మన్నాడు. ఎందుకు వచ్చిందిలేండి. అప్పుడు మీరు చెప్పాల్సింది ద్వితీయోపదేశ కాండంలో 53వ పర్వం మీద డిబేట్ చేద్దామని చెప్పాలి. 53 ఉందండి, తీసేశారు. మీరు సరిగ్గా పర్వం అన్నారు ఆయన. అవి కూడా రాసేవాళ్ళు సార్ మన దరిద్రానికి వీళ్ళు. ఫ్రాంక్లీ ఎస్ ఉంది. పర్వాన్ని పెట్టలేడే అండి. యాక్చువల్లీ పెట్టాడు, పెట్టడం కాదు, ముందర పర్వాన్ని వాడుకునేవాడు. అవునా? నువ్వు చూసి చాలా చిరాకు వచ్చింది పర్వాన్ని చూసి. పోన్లేండి, ఇక్కడ దరిద్రంలో కొంత మంచిది. అయ్యా మరి ఒకవేళ పర్వం అని వాడుకుంటే బచ్చీబాయి ఈ విషయాలకు వచ్చినప్పుడు ఏ పర్వం అని పెడతారండి? తామర చాప్టర్ దగ్గర ఏ పర్వం అని పెడతారయ్యా? కమ్ముకునే పర్వం అని పెడతారా? ఏంటండి ఇది గది? బయలుమాన పర్వం, బయలుమాన పర్వం, మానం బయలుపరిచేదను నువ్వు తప్పులు చేస్తే. నాకు అనిపిస్తా ఉండిద్దండి, ఓ మా వాడు లేచాడు అంటారు. మన సైడ్ బొచ్చడి మంది లేచారు ఆ లెక్కన అనుకుంటే. ఎందుకులేండి సార్? యాక్చువల్ గా వీరబ్రహ్మం గారు చెప్పారు, ఫ్యూచర్ లో పందులు గిందులు పురాణాలు చెప్తే అని. ఇప్పుడు అది నిజం చేస్తున్నారు వీళ్ళు. అది పరచుకోం. ఇందాక ఒక మాట ఎవరు అడిగారండి కమెంట్ లో, మాకు ఏదో చేయాలని ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. సార్ చిన్న మాట అడిగారు, మీకు గుర్తుంది? ఇందాక ఎవరు అడిగారు గుర్తులేదు కానీ. సో ఇనీషియల్ గా అయితే కనుక కోపం రావడం సహజం. నిజం చెప్పాలంటే చాలా తగ్గిపోయిందండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే, బాగా తగ్గింది. ఒక్క నిమిషం కాదు ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం అయితే కనుక చాలా దారుణంగా ఉండేది. ఈ హేమలత ఒక నౌషా అప్పుడు ఎరగబాటు కొంచెం గట్టిగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది అంటారు. చాలా చాలా ఎక్కువ. వీళ్ళంతా కలిసి ఓ ముఠా కింద ఉండేవాళ్ళు. వీళ్ళు ఈ తిరుపతి బ్యాచ్ అంతా కలిసి మనకి ఓ ముఠా కింద ఉండి ఎంత వల్గర్ గా మాట్లాడాలో మన వాళ్ళు ఎవరు మాట్లాడలే. వాడు తీసుకొచ్చి లేని పోలివని చూపించి పిచ్చ బొమ్మలన్నీ పెట్టి ఎంత దరిద్రం చేయాలి. ఇప్పుడు పైకి మాట్లాడుతున్నారు చూసారా, ప్రతి ఒక్కడు కూడా మన టిఎస్ కుమార్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు చూసారా, వీళ్ళంతా కూడా ఆ బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ జాన్ కొయ్య, తిరుపతిలో ఉండే హేమలత, వీళ్ళంతా ఆడ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సరే పక్కన పెడదాం, ఈ ఏడు నుంచి ఏడకు వచ్చినా కూడా ఎంత వాళ్ళు బూతులు మాట్లాడినా ఏం చేసినా కూడా మన వాళ్ళు నోరెత్తలా ఖాళీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కోపం వచ్చి వచ్చినటువంటి వాళ్ళు. నీ బైబిల్ మీద నాకు ఎలాంటి సంబంధం లే, నీ బైబిల్లో ఎలా పోతావో నువ్వు పో, కానీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. అది వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. ఇక మన వాళ్ళు ఏంటంటే ఏం చేద్దామని అడుగుతున్నారు కదా. స్టెప్ 1 ఏమి చేయదండి, ప్రశాంతంగా కూర్చోండి, కోపం తెచ్చుకోకండి. కుదిరితే కనుక దేవాలయానికి వెళ్ళండి, రామాయణం చదువుకోండి. ముందు రామాయణం చిన్నది, అర్థమవుతుంది, చక్కగాను చదువుకోండి. అర్థం కాని పెద్దలని అడిగి తెలుసుకుందాం. ఉదాహరణకి మళ్ళా కిరణ్ గారు ఇక్కడ మీరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటున్నా తెలిసి. ప్రశ్నించండి, ఈ చెప్పాలండి. అయ్యో ఒక్క సెకండ్ సార్. ఒక కామెంట్ వచ్చింది. భాగవతం స్కందాలు, భారతం పర్వాలు, రామాయణం కాండాలు, భగవద్గీత అధ్యాయాలు ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు.
యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు ఆ వీడియో చూడాలండి. వాడు ఆ పుస్తకాలన్నీ కార్లో వేసుకొని కెమెరా ముందు నించొని ఒక్కొక్క పుస్తకం చూపిస్తూ నేను మొత్తం చదివేశాను, పీకేశాను, లాగేశాను అని చెప్పి వీడియో చేశాడు. అది కాదు, అందులో భాగవతం ఏదంటే మహాభారతం అని చదివాడు కదా, అది ఇంకా హైలైట్. చూపించి మరి. కాదండి ఒక నిమిషం. కానీ దురదృష్టం కొద్దీ వాళ్ళకే కాదండి, మనలో కూడా 99% మందికి తెలియవు. నిజాన్ని ఒప్పుకోవాలి మనం. Yeah. చెప్పండి సిద్ధి గారు. నాగేంద్ర, మీలాంటి మతోన్మాదులు చాలా మంది మార్చారు. దేవుడు మీరు కూడా త్వరలో మారాలని కోరుకుంటున్నా. మారింగా ఆల్రెడీ మేము మారితేనే ఉన్నాం బాబు. మారుతారు, అప్పుడు ఉంటది. మేము మారాం కాబట్టి ఇలా ఉన్నాం, లేకపోతే మా పని మేము చూసుకోవాలి. ఏం సినిమా ఈ పాటి గుళ్ళో ఉండేవాడు నేను. చెప్పండి కిరణ్ గారు. మా దెబ్బకి మీ దేవుడు పక్క దేవతలు సైతాన్లా అన్న దగ్గర నుంచి ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా స్వర్గానికి వెళ్తారు అన్న లెవెల్ కి మారిపోయాడు. వచ్చాడు మా దేవుడు, మారుతాడు, కంపల్సరీ మారుతాడు. అదే బైబిల్ దేవుడు. మీ దేవుడిని మేము గర్వాప్సి చేస్తాం, కంగారు పడకండి. భవిష్యత్తులో చేసేస్తున్నారండి. మీకు గుర్తుంటే ఆ జంబుమాలి పాస్టర్ అన్నాడు కదా, నేను అసలు ఇవన్నీ చూసిన కొత్తల్లో అంబేద్కర్ గారు స్వర్గానికి వెళ్ళరు కరుణాకర్ అన్నాడు. మీకు గుర్తుంటే. అండ్ రీసెంట్ వీడియో చూడండి, వాళ్ళు కూడా వెళ్తారు, గొప్ప వాళ్ళు వెళ్ళే లోకానికి వెళ్తారు. సో మరి ఏం పర్లేదండి, వీళ్ళ దేవుడిని మనం గర్వాప్సి చేసి తీరుతాం. రెండు రోజుల క్రితం వీడియో చూసాను, అందులో ఒక పాస్టర్ స్టేజ్ మీద యేసు విగ్రహం అవన్నీ పగలగొట్టాడు, చూసారండి? పెద్ద గొడవతోటి. ఒక నిమిషం. ఫస్ట్ వీళ్ళు ఈ కమెంట్ పెట్టినప్పుడు మనం మారాలండి. మతోన్మాదులు అంటే వాళ్ళు అంటున్నారు మనల్ని కాదు. ఆ పుస్తకంలో యెహోవా అని అంటున్నాడు మతోన్మాదని. కాదండి, మనది మతోన్మాదం కాదు, మనం మతోన్మాదులం కాదు. ఆ పుస్తకంలో యెహోవా మతోన్మాది. ఎందుకంటే ఆ పుస్తకం పుట్టక ముందే ఇక్కడ సనాతన ధర్మం ఉంది. వాడెవడో కొత్తగా వచ్చి ఇదిగో వీళ్ళంతా తప్పని చెప్పి వాడు చెప్పుకున్నాడు, మనం చెప్పలా. చెప్పండి. ఇందుకే ఇది అయిపోయింది, అవ్వలేదు ఇంకా పనోడిది. మన కొరకు ప్రాణం పెట్టిన రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. చచ్చిపోతే సెలబ్రేట్ చేసుకున్నారు. వర్ధంతి శుభాకాంక్షలు. సరే, నేను ఆల్రెడీ చెప్పేసాం. కానీ మీకోసం ఎక్కడ చెప్పాడు? యూదుల కోసం యూదుల రాజుగా వచ్చాడు, కానీ రాజ్యం పాలించాల. నాది ఇక్కడ కాదు పైన అన్నాడు. అయినా ఓన్ చేసుకున్నావు, సరే చేసుకో. నెక్స్ట్. నిజంగా అది జరిగింది ఒక రోజు. ఎక్కడ? ఎప్పుడు జరిగి ఈ రోజు మనము ఇంత పుణ్యంగా ఉన్నామంటే. పుణ్యమా? పుణ్యం ఉందా? నెక్స్ట్. అది కేవలం యేసు ప్రభు వల్లే. అంటే ఏంటంటే ఒక్క దేవుడు మాత్రమే సర్వ మానవాళి యొక్క ఏంటది? అంటే ఏంటంటే ఒక్క దేవుడు మాత్రమే సర్వ మానవాళి యొక్క మానయాలి. దేవుడు అంటే చేయండి. ఏం మరి మానయాలి అన్నాడు. బ్రాండ్ కాదండి, బ్రాండ్ కాదండి. కుబ్బూసులు ఎక్కువ తిని నాలుక పాపం అటు తిరగట్లా. మీకు అందరికి అర్థం కాల. అక్కడ వేసింది యేసు రక్తం, అలాగే వస్తుంది భాష. కాదండి, గడ్డపారతో పొడిస్తే నాలుగు పక్కకు జరుగుతుంది కదండి. తిరగకపోతే ఆ గడ్డపార ఎట్లా వేసి ఎట్లంటే నాలుగు తిరుగుతుంది కరెక్ట్ గా. ఇది మీ అందరి ప్రక్షాళన కోసం చిందించబడుతున్న రక్తం అని చెప్పి ఇచ్చాడు కదండి, అది తాగినట్టున్నారు. సర్వ మానయాలి అయిపోయింది. అంటే ఏంటంటే ఒక్క దేవుడు మాత్రమే సర్వ మానవాళి యొక్క పాపమును పరిహారం కొరకై ఆయన రక్తాన్ని దారపోసి ఆ శిలువలో మన కొరకు ఇందాక అన్న చెప్పినట్లు చెప్పినట్లు ప్రాణం పోతూ ఉంటే వారు చేసేది మరి వారిని క్షమించి దేవుడు వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పినటువంటి. ఇతనే క్షమించవచ్చు, అతను కోరుకునేందుకు? అది గ్రీక్ బైబుల్లోనే ఆ మాట ఎందుకు వచ్చింది? అప్పటిదాకా విగ్రహాల ఇదే పగలగొట్టండి, తన్నండి అన్నాడు. మన వాడికి క్షమించే శక్తి కూడా లేదనే మీ ఉద్దేశం? కాదండి, సోక్రటీస్ ఆ మాట అన్నాడు, పౌలు కాపీ కొట్టాడు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం చాలా ఒకటి ఉందండి. నాకు యేసు వచ్చిందే చచ్చడానికి అయినప్పుడు రాగానే చంపేయాలి, కానీ ఇంత గ్యాప్ తీసుకుని చంపితే 3 ఏళ్ల పాటు తిరిగాడు అనుకుందాం అటు ఇటును. ఆ 3 ఏళ్ల పాటు ఉన్నటువంటి వాళ్ళ పాపాలు పోలేదు కదా. సో వాళ్ళ కోసమైనా కూడా రాగానే యేసు అనగానే కత్తి తీసుకుని నరికేయాలి కదా, రాళ్ళు చెప్పుడు చంపేయాలి కదా. ఎందుకు చంపలా? సిలువేయాలి కదా. చిన్నప్పుడే చంపేస్తే బ్లడ్ ఎక్కువ రాదండి, పెద్దగా చంపితే బ్లడ్ వస్తుంది. అది లాజిక్. నైస్ లాజిక్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి. ఇంకోటి, పెద్దగా అయ్యాక చంపితేనే అసలు ఆధారాలు లేవు, ఉట్టంగానే చంపేస్తే ఒక్క ఆధారం ఉండదు. అమృత్ సిద్ధి గారు, సలార్ లో ప్రభాస్ ఒక డైలాగ్ ఉంటుంది చూడండి,
కాటేరమ్మకు బలి ఇవ్వాలంటే సంతకు పోయి మంచి గర్రెని ఎత్తుకురావాలని. అదన్న విషయం. ఓకే ఓకే. అయినా సిలువలో చేయడం చావడం ఏంటండి కామెడీగా? సిలువలో సిలువ శివాజీ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? సిలువలోనా సిలువ యందునా? రెండును. ఇప్పుడు లో అన్నాడు వీడు. రెండిటికి చాలా తేడా ఉందండి, గట్టిగా చెప్పండి. జై శ్రీరామ, భారత్ మాతాకి జై.